Let's call it now. Let's call it now. Let's call it now. Let's call it now. Okay, good afternoon, everyone. Shall we start the class? Okay. In this session, I will explain identifier concept. First of all, we have to know some rules about the identifiers. For example, if you want to write any variable name or function name or method name or class name, you have to follow some rules. Those rules are: first one is, if you want to write the variable name or method name or class name, you have to write, you have to follow first rule. First one is, ఇప్పుడు మీరు రాసే వేరియబుల్ నేమ్లో కానీ మెథడ్ నేమ్లో కానీ క్లాస్ నేమ్లో కానీ కంపల్సరీగా అయితే లెటర్స్ అనేవి ఉండాలి, లేకపోతే డిజిట్స్ అనేవి ఉండాలి, లేకపోతే అండర్ స్కోర్ అయినా యూస్ చేయొచ్చు, లేకపోతే డాలర్ సింబల్ అయినా యూస్ చేయొచ్చు. ఓకేనా? మీరు రాసే వేరియబుల్ నేమ్లో ఈ సింబల్స్ తప్ప వేరే సింబల్స్ ఏమి ఉండకూడదు. ఆల్ఫాబెట్స్ A to Z ఆర్ డిజిట్స్ 0 to 9 ఆర్ అండర్ స్కోర్ ఆర్ డాలర్ సింబల్. ఓన్లీ ఈ 4 సింబల్స్ బేస్ చేసుకుని ఫోర్ టైప్స్ ఆఫ్ సింబల్స్ బేస్ చేసుకుని మీరు వేరియబుల్ నేమ్ కానీ మెథడ్ నేమ్ కానీ క్లాస్ నేమ్ కానీ రాయాలి. నెక్స్ట్ సెకండ్ రూల్ ఇస్, ఇప్పుడు మీరు వేరియబుల్ నేమ్ కానీ మెథడ్ నేమ్ కానీ క్లాస్ నేమ్ కానీ రాసినప్పుడు ఫస్ట్ లెటర్ అనేది కంపల్సరీ డిజిట్ అయినప్పుడు, అంటే 0 to 9 సింబల్స్ ఏ సింబల్ కూడా యూస్ చేయకూడదు, కానీ ఫస్ట్ లెటర్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియా అని రాశారు, ఓకే, ప్రాబ్లం లేదు. ఫస్ట్ 2 ఏరియా అని రాయకూడదు, అంటే స్టార్టింగ్ లెటర్ అనేది కంపల్సరీ డిజిట్ అయినకూడదు. నెక్స్ట్ వేరియబుల్ నేమ్లో కన్ఫర్మ్ గా అసలు స్పేస్ అనేది ఉండకూడదు. ఓకేనా? వేరియబుల్ నేమ్ డజంట్ హ్యావ్ ఎనీ స్పేస్ అట్ ఎనీ పొజిషన్. స్టార్టింగ్ లో కానీ మిడిల్ లో కానీ లాస్ట్ లో కానీ ఎక్కడ కూడా ఏ పొజిషన్ లో కూడా స్పేస్ అనేది ఉండకూడదు. నెక్స్ట్ వేరియబుల్ నేమ్ కెనాట్ బి ఏ కీవర్డ్. వేరియబుల్ అనేది కంపల్సరీ కీవర్డ్ అయి ఉండకూడదు. కీవర్డ్స్ అంటే తెలుసు కదా మీకు ఆల్రెడీ, ఇఫ్, ఫర్, వైల్, ఇంట్, క్యార్, ఫ్లోట్, స్విచ్, మెయిన్, ఇవన్నీ కూడా కీవర్డ్స్, పీడిఎఫ్ వర్డ్స్. ఓకే, మీరు రాసే వేరియబుల్ నేమ్ అనేది ఏరియా అని యూస్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇంటి స్పేస్ ఏరియా అని రాయొచ్చు, కానీ ఇంటి స్పేస్ మెయిన్ అని రాయకూడదు, స్విచ్ అని రాయకూడదు, ఫర్ అని రాయకూడదు. ఓకేనా? జావా కీవర్డ్స్ యూజ్ చేసి మనం వేరియబుల్ నేమ్ కానీ మెథడ్ నేమ్ కానీ క్లాస్ నేమ్ కానీ రాయకూడదు. ఓకేనా? దీస్ ఆర్ ద 3 different types of rules which we have to follow while writing the identifier names. First one is, identifier can be formed by only letters, digits, underscore and dollar symbol. Instead of these symbols, we doesn't use any special characters. Next one is, second rule is, identifier doesn't start with any digit and doesn't contain any space. Third rule is, identifier cannot be a keyword. Okay na? ఈ 3 రూల్ బేస్ చేసుకుని మీరు వేరియబుల్ నేమ్ అని రాయొచ్చు, మెథడ్ నేమ్ అని రాయొచ్చు, క్లాస్ నేమ్ అని రాయొచ్చు. ఓకే, క్లియర్? నెక్స్ట్ లీగల్ ఐడెంటిఫైర్స్ ఉంది. ఇప్పుడు పర్సన్ లో మనం ఓన్లీ ఆల్ఫాబెట్స్ మాత్రం యూజ్ చేసాం. ఓకేనా? ప్రాబ్లం లేదు. నెక్స్ట్ పర్సన్ లో P అనేది ఆల్ఫాబెట్, స్టార్టింగ్ లెటర్ ఆల్ఫాబెట్ ఉండొచ్చు, డిజిట్ మాత్రం ఉండకూడదు. మిగతా ఈ 4 టైప్స్ డిఫరెంట్ చేసిన 3 టైప్స్ ఏవైనా ఉండొచ్చు. ఓకేనా? మధ్యలో స్పేస్ ఎక్కడ లేదు, స్పెషల్ క్యారెక్టర్స్ ఏం యూజ్ చేయలేదు, కాబట్టి పర్సన్ అనేది లీగల్ ఐడెంటిఫైర్. నెక్స్ట్ అండర్ స్కోర్ ఏరియా, అండర్ స్కోర్ తో స్టార్ట్ అవ్వచ్చు, ఎందుకంటే ఓన్లీ డిజిట్ తో మాత్రం స్టార్ట్ అవ్వకూడదు. ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అవ్వచ్చు, అండర్ స్కోర్ తో స్టార్ట్ అవ్వచ్చు, డాలర్ తో స్టార్ట్ అవ్వచ్చు. తర్వాత మీ ఇష్టం. ఈ 4 టైప్స్ పైన మెన్షన్ చేసిన 4 టైప్స్ లో ఏ సింబల్స్ అయినా ఉండొచ్చు. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, అండర్ స్కోర్ ఏరియా 2 స్టార్ట్స్ విత్, ఇట్ కెన్ బి స్టార్ట్స్ విత్ అండర్ స్కోర్, దేర్ ఇస్ నో ప్రాబ్లం. నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ యూస్ చేసాం, నెక్స్ట్ డిజిట్స్ యూస్ చేసాం. ఓకేనా? పైన మెన్షన్ చేసిన సింబల్స్ మాత్రం యూస్ చేసాం కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ థర్డ్, ఇట్ కెన్ బి స్టార్ట్స్ విత్ డాలర్ సింబల్, డాలర్ తో స్టార్ట్ అవ్వచ్చు. తర్వాత పైన మెన్షన్ చేసిన సింబల్స్ ఏమైనా రావచ్చు. ఓకేనా? ఇది కూడా కరెక్ట్ నోటేషన్ ఐడెంటిఫై డిక్లేర్ చేయడం కోసం. నెక్స్ట్ ఇక్కడ ఏమైనా ప్రాబ్లమా? నెక్స్ట్ వాయిస్ అని పడుతుంది కదా, ప్రాబ్లం లేదు కదా. మై అండర్ స్కోర్ $2
ఇక్కడ మనకి స్టార్టింగ్ లెటర్ అనేది డిజిట్ కాదు, ఆల్ఫాబెట్ ప్రాబ్లం లేదు. తర్వాత పైన మెన్షన్ చేసిన సింబల్స్ ఏవైనా రావచ్చు. ఓకేనా, ఇది కూడా లీగల్ ఐడెంటిఫైర్. నెక్స్ట్ _25 అండర్స్కోర్ స్టార్ట్ అయింది, తర్వాత పైన మెన్షన్ చేసిన ఏ సింబల్స్ అని రావచ్చు, ప్రాబ్లం లేదు. ఇవన్నీ కూడా లీగల్ ఐడెంటిఫైర్స్. నెక్స్ట్ ఇల్లీగల్ ఐడెంటిఫైర్స్ చూడండి. ఐడెంటిఫైర్ డజన్ స్టార్ట్స్ విత్ డిజిట్. ఇక్కడ డిజిట్ తో స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఇల్లీగల్ ఐడెంటిఫైర్. నెక్స్ట్ ఐడెంటిఫైర్ నేమ్ లో ఎక్కడ కూడా స్పేస్ ఉండకూడదు, ఇక్కడ మై స్పేస్ నేమ్ వచ్చింది కాబట్టి ఇది కూడా ఇల్లీగల్ ఐడెంటిఫైర్. నెక్స్ట్ ఐడెంటిఫైర్ నేమ్ లో స్పెషల్ సింబల్స్ ఏమేమి వాడకూడదు, @ ఎక్కడ యూజ్ చేశారు కాబట్టి ఇది కూడా ఇల్లీగల్ ఐడెంటిఫైర్. నెక్స్ట్ ఇక్కడ A+B అనే ఐడెంటిఫైర్ నేమ్ రాశారు, ఇది లీగల్ కాదు, ఎందుకంటే ఇక్కడ ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేశారు. ఇది మన పైన మెన్షన్ చేసిన 4 సింబల్స్ ఎక్కడ కూడా లేదు. ఓకే ఓకే, వాయిస్ క్లియర్ ఉంది కదా? ఓకే సార్. మీరు వేరియబుల్ నేమ్ కానీ మెథడ్ నేమ్ కానీ రాసేటప్పుడు కంపల్సరీ మీరు అయితే ఆల్ఫాబెట్స్ చేయొచ్చు. A to Z అని యూజ్ చేయొచ్చు, A to Z యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ డిజిట్స్ 0 to 9 యూజ్ చేయొచ్చు, అండర్స్కోర్ యూజ్ చేయొచ్చు, డాలర్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ 4 సింబల్స్ ఏవైనా యూజ్ చేసి మీరు వేరియబుల్ నేమ్ కానీ మెథడ్ నేమ్ కానీ క్లాస్ నేమ్ కానీ ఫంక్షన్ నేమ్ కానీ ఏదైనా రాసుకోవచ్చు. ఓకేనా, స్టార్టింగ్ లెటర్ బట్టి కంపల్సరీ డిజిట్ ఉండకూడదు, అవి కాకుండా లెటర్స్ అయినా ఉండొచ్చు, అండర్స్కోర్ ఉండొచ్చు, డాలర్ ఉండొచ్చు, స్టార్టింగ్ సింబల్ అనేది. ఓకేనా, స్టార్ట్ సింబల్ ఈ 3 ఇంట్లో ఏదైనా రావచ్చు, తర్వాత ఈ 4 కాంబినేషన్స్ లో ఏదైనా రావచ్చు. నెక్స్ట్ ఐడెంటిఫైర్ లో స్పేస్ ఎక్కడ ఉండకూడదు, ఐడెంటిఫైర్ అనేది కీవర్డ్ అవ్వకూడదు. ఇంటి స్పేస్ సమ్ ఏ అని రాయొచ్చు, ఓకేనా, 2 అని రాయకూడదు ఎందుకంటే డిజిట్ తో స్టార్ట్ అవ్వకూడదు కాబట్టి. అండర్స్కోర్ ఏ అని రాయొచ్చు, ఓకేనా. @ ఏ రాయకూడదు ఎందుకంటే స్పెషల్ సింబల్ కాబట్టి @ అనేది. ఓకేనా, నెక్స్ట్ ఇంటి స్పేస్ కంటిన్యూ లేకపోతే కనుక బ్రేక్ రాయొచ్చా, ఇంటి స్పేస్ బ్రేక్ అని వేరియబుల్ నేమ్ రాయకూడదు ఎందుకంటే బ్రేక్ అనేది ఆల్రెడీ ప్రీడిఫైన్డ్ వర్డ్. ఓకేనా, ఆ ప్రీడిఫైన్డ్ వర్డ్స్ అంటే కనుక కీవర్డ్స్, అవి కూడా యూస్ చేయకూడదు. నెక్స్ట్ వేరియబుల్. అసలు వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ విచ్ ఇస్ క్యాపబుల్ ఆఫ్ స్టోరింగ్ ఓన్లీ సింగిల్ వాల్యూ. చూడండి ఒకసారి, ఇంటి స్పేస్ x అని రాశారు. x అనే వేరియబుల్ కి ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది? If you declare any variable some x as int type, then how much memory is allocated for that variable? X is the integer type, so 4 bytes of memory can be allocated for that variable x. X అనేది integer type గా డిక్లేర్ చేస్తే కనుక x కి 4 bytes of memory allocate అవుతుంది. x కి 4 bytes of memory allocate అవుతుంది. ఆ మెమరీ లొకేషన్ యొక్క నేమ్ అక్కడ x. వేరియబుల్ అంటే డెఫినిషన్ ఎలా చెప్పొచ్చు? వేరియబుల్ ఇస్ ద నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ విచ్ ఇస్ capable of storing some value. ఓకేనా, ఇంటి స్పేస్ x అని రాయంగానే x అనే వేరియబుల్ కి సమ్ మెమరీ లొకేషన్ 4 bytes ఆఫ్ మెమరీ లొకేషన్ అలొకేట్ అవుతుంది. ఆ మెమరీ యొక్క నేమ్ x అంటే x is the name of the memory location which is capable of storing some value. ఓకే, అది వేరియబుల్ డెఫినిషన్. ఇప్పుడు మీరు వేరియబుల్ నేమ్ రాసేటప్పుడు మనం ఐడెంటిఫైర్ రూల్స్ అన్ని కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఓకేనా, ఐడెంటిఫైర్ రూల్స్ కనుక ఫాలో అయిపోతే కనుక సమ్ డిఫరెంట్ డిజిట్ తో స్టార్ట్ అయ్యి సమ్ వేరియబుల్ నేమ్ రాసినా కానీ మనకి ఎర్రర్ రిపోర్ట్స్ వస్తాయి. నెక్స్ట్ ఇదేంటంటే ఇప్పుడు వేరియబుల్ నేమ్ రాస్తారు, ఇక్కడ చూడండి ఒకసారి, ఇంటి స్పేస్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది ఇక్కడ వేరియబుల్ నేమ్. ఓకేనా, లీగలా ఇల్లీగల్ అది చూడండి ఒకసారి. వేరియబుల్ నేమ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్టార్ట్స్ విత్ లెటర్ n, ప్రాబ్లం లేదు, స్పేస్లు ఎక్కడ లేవు, స్పెషల్ సింబల్స్ ఏమి లేవు. ఓకేనా, అన్ని కూడా పర్ఫెక్ట్ గా ఉన్నాయి కాబట్టి ఐడెంటిఫైర్, లీగల్ ఐడెంటిఫైర్. కానీ ఇక్కడ చూడండి, నెంబర్ తర్వాత OF ఆఫ్ లో స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్, నెక్స్ట్ స్టూడెంట్స్ లో స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్. ఈ నోటేషన్ మనం అంటే స్టార్టింగ్ వర్డ్ యొక్క ఇక్కడ 3 వర్డ్స్ ఉన్నాయి, నెంబర్, NO, OF ఆఫ్ స్టూడెంట్స్, NO ఆఫ్ స్టూడెంట్స్ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, 3 వర్డ్స్. స్టార్టింగ్ వర్డ్ యొక్క స్టార్టింగ్ లెటర్ మట్టికి స్మాల్ లెటర్ లో ప్లేస్ చేయాలి వేరియబుల్ నేమ్ వచ్చేసరికి. సెకండ్ వర్డ్ నుంచి స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉండొచ్చు, థర్డ్ వర్డ్ యొక్క స్టార్టింగ్ లెటర్ కూడా క్యాపిటల్ ఉండొచ్చు. కానీ స్టార్టింగ్ లెటర్ మట్టికి స్మాల్ ఉండాలి, మిగతా లెటర్స్ అన్ని కూడా క్యాపిటల్ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా, రూల్ ఏంటంటే వేరియబుల్ నేమ్ రాసేటప్పుడు స్టార్టింగ్ లెటర్ కంపల్సరీ స్మాల్ ఉండాలి, మిగతావి ఏ కేసులో ఉన్నా ప్రాబ్లం లేదు. మీరు ఇక్కడ వేరియబుల్ నేమ్ లో ఇక్కడ మనం చూస్తే మొత్తం 3 వర్డ్స్ కనపడుతుంది. స్టార్టింగ్ వర్డ్ యొక్క స్టార్టింగ్ లెటర్ కంపల్సరీ స్మాల్ లోనే ఉండాలి, సెకండ్ వర్డ్ యొక్క స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్, థర్డ్ వర్డ్ యొక్క స్టార్టింగ్ లెటర్ కూడా క్యాపిటల్ లెటర్. ఎందుకు ఇలా రాస్తున్నానంటే కనుక మన వేరియబుల్ నేమ్ లో 3 వర్డ్స్ ఉన్నాయని డిఫరెన్షియేట్ చేయడం కోసం ప్రతి వర్డ్ యొక్క స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ గా ప్లేస్ చేస్తే కనుక ఇక్కడ నుంచి
ఒక వర్డ్, ఇక్కడి నుంచి ఇంకో వర్డ్ అని తెలవడం కోసం ఈ నోటేషన్ ఏమన్నా అంటే క్యామెల్ నోటేషన్ అంటాం. ఎలా కనుక మనం వేరియబుల్ నేమ్ కనుక రాస్తే కనుక ఇప్పుడు ఎవరైనా చూసి మనం ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు ఈ నోటేషన్ ఈ క్యామెల్ నోటేషన్ యూస్ చేసి ఫాలో అయిన ప్రోగ్రామ్ కనుక రాస్తే కనుక వేరే వాళ్ళు చూసినప్పుడు ఇతనికి సింటాక్స్ మీద బాగా ఐడియా ఉంది అని సమ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది. ఓకేనా, ఈ క్యామెల్ నోటేషన్ మీరు ఫాలో అయితే అవ్వచ్చు, లేకపోతే లేదు. ఓకేనా, ఐడెంటిఫై రూల్ బేస్ చేసుకుని మీరు వేరియబుల్ నేమ్ రాసేయచ్చు, ప్రాబ్లం కాదు. ఓకేనా, క్యామెల్ నోటేషన్ ఏం చెప్తుంది, ఫస్ట్ వర్డ్ కాకుండా సెకండ్, థర్డ్, ఫోర్త్ వర్డ్స్ కనుక ఉంటే కనుక ప్రతి వర్డ్ యొక్క స్టార్టింగ్ లెటర్ అనేది క్యాపిటల్ గా యూజ్ చేయొచ్చు. అలా కనుక యూజ్ చేస్తే కనుక ఇది సెకండ్ వర్డ్ యొక్క స్టార్టింగ్ లెటర్, థర్డ్ వర్డ్ యొక్క స్టార్టింగ్ లెటర్ అని చేస్తుంది. అంటే వర్డ్స్ ని డిఫరెంట్ చేయడం కోసం క్యామెల్ నోటేషన్ యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వేరియబుల్ నేమ్స్ ఎలా రాయాలో ఇప్పుడు మనకు ఐడియా ఉంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు మనం డేటా డిఫరెంట్ గా డివైడ్ చేస్తాం. ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, క్యార్, ఇవన్నీ కూడా ఆ వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేయాలి, ఆ వేరియబుల్ కి ఎలా టైప్ ఆఫ్ వాల్యూస్ అసైన్ చేయాలి. ఓకే, ఈ టాపిక్ నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇంటీజర్ టైప్ లెటర్స్. లెటర్లు అంటే ఏంటి, సమ్ కాన్స్టెంట్. 5 అనేది ఇంటీజర్ కాన్స్టెంట్, 6 అనేది ఇంటీజర్ కాన్స్టెంట్. ఇంటీజర్ కాన్స్టెంట్స్ ఆర్ నథింగ్ బట్ ఇంటీజర్ లెటర్స్. ఓకే, ఇంటీజర్ లెటర్స్. ఫస్ట్ చూడండి, ఇంట్ స్పేస్ ఏ ఈక్వల్ టు 15. ఏ అనేది ఇంటీజర్ టైప్ వేరియబుల్. ఇక్కడ ఏకి 15 అనే సమ్ కాన్స్టెంట్ వాల్యూ ఆర్ లెటరల్ వాల్యూ, ఇంటీజర్ వాల్యూ అసైన్ చేస్తున్నాను. ఇది కరెక్ట్ నోటేషన్ కాదా? కరెక్ట్ నోటేషన్, ఎందుకంటే ఏ అనేది ఇంటీజర్ టైప్, ఏలో 15 అనే వాల్యూ అసైన్ చేయగలం, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఈ 15 అనేది ఏంటి, ఇక్కడ బేస్డ్ ఆన్ వాల్యూ అంటే డెసిమల్ నెంబర్. డెసిమల్ నెంబర్స్ డైరెక్ట్ గా అసైన్ చేయొచ్చు. 15 అయితే 15, 20 అయితే 20, 200 అయితే 200, 300 అయితే 300 డైరెక్ట్ గా అసైన్ చేయొచ్చు. ఇంటీజర్ టైప్ వేరియబుల్ కి ఇంటీజర్ వాల్యూ, డెసిమల్ వాల్యూ డైరెక్ట్ గా అసైన్ చేయొచ్చు. ఇప్పుడు మీరు కనుక ఆక్టల్ వాల్యూ కనుక అసైన్ చేయాలంటే కనుక ఇంటీజర్ టైప్ వేరియబుల్లోకి ఆక్టల్ వాల్యూ కనుక అసైన్ చేయాలంటే కనుక ఇంటి స్పేస్ బి ఈక్వల్ టు 10 అనే ఆక్టల్ వాల్యూ. ఇప్పుడు 10 అనేది ఆక్టల్ వాల్యూ. 10ని మీరు కనుక బి అనే వేరియబుల్ కనుక అసైన్ చేయాలంటే కనుక స్టార్టింగ్ లో మీరు ఇక్కడ 0 అనే వాల్యూ ప్లేస్ చేయాలి. 0 ప్లేస్ చేస్తే ఈ 10 అనే దాన్ని ఆక్టల్ గా ట్రీట్ చేసి దాని యొక్క వాల్యూని, దాని యొక్క డెసిమల్ ఈక్వలెంట్ వాల్యూని బిలో స్టోర్ చేస్తుంది. ఇప్పుడు 10 అంటే కనుక దీనికి డెసిమల్ ఈక్వలెంట్ ఎంత? 10 అనేది డెసిమల్ ఆక్టల్ వాల్యూ, దీనికి డెసిమల్ ఈక్వలెంట్ ఎంత? డెసిమల్ ఈక్వలెంట్ ఉన్నారా? చూడండి ఒకసారి, 10 అంటే 10 ఆక్టల్ నంబర్, దీనికి డెసిమల్ ఈక్వలెంట్ అంటే ఎంత? 0 పైన 8/0 రాయండి, 1 పైన 8/1 రాయండి. అంటే దీని వాల్యూ ఎంత? 8/0 ఇంటూ 0 0, 8/1 ఇంటూ 1 8 అంతే కదా. 10 అంటే 8, 10 ఆక్టల్ వాల్యూ యొక్క డెసిమల్ ఈక్వలెంట్ వాల్యూ 8. కానీ బిలో ఏం స్టోర్ అవుతుంది? 8 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఓకేనా, మీరు కనుక ఆక్టల్ వాల్యూ కనుక ఇంటీజర్ టైప్ వేరియబుల్ స్టోర్ చేయాలంటే కనుక దానికి స్టార్టింగ్ లో మనకి ఏమవ్వాలి? 0 అనే వాల్యూ ఇవ్వాలి. అప్పుడు ఆ నెంబర్ ని ఆక్టల్ నెంబర్ గా ఎస్యూమ్ చేసుకుని దాని డెసిమల్ వాల్యూని బిలో స్టోర్ చేస్తుంది. నెక్స్ట్, ఇప్పుడు మీరు కనుక హెక్సాడెసిమల్ నెంబర్ కనుక ఇంటీజర్ టైప్ వేరియబుల్ కనుక అసైన్ చేయాలంటే కనుక స్టార్టింగ్ లో 0x అని ప్లేస్ చేయాలి. 0x ఆక్టల్ నెంబర్ అయితే కనుక 0 అని ప్లేస్ చేయాలి. హెక్సాడెసిమల్ అయితే కనుక 0x అని ప్లేస్ చేయాలి. ఇక్కడ 1 అనేది హెక్సాడెసిమల్ నెంబర్, దీని డెసిమల్ ఈక్వలెంట్ వాల్యూ ఎంత? సారీ, ఒక PDF is not visible, sir. పిపిటి కనిపించట్లేదా? For me it's clear. అర్థం కాలేదు, వాయిసా లేకపోతే పిపిటియా? PPT కనిపిస్తుంది సార్. మధ్యలో ఎవరో ప్రెజెంట్ చేశారు సార్. ప్రజెంటర్ వచ్చారా? ఎవరు చూద్దాం. ఎవరు లేదు కదా. ఇప్పుడు నా పిపిటి కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు 1A అనేది హెక్సాడెసిమల్ వాల్యూ. ఈ హెక్సాడెసిమల్ వాల్యూ చెప్పండి. PDF కనిపించట్లేదు. PDF కనిపించలేదు సార్. ప్రజెంటర్ ఎవరో ఇక్కడ ఏమదేవి ప్రెజెంట్ చేయండి సార్. ఎవరు అక్కడ నేమ్ ఎవరు వస్తుంది? 2 అని వస్తుంది సార్, అంతే. సెకండ్ సార్ అంతే. PDF ఏం కనిపించట్లేదు స్క్రీన్ మీద. కనిపిస్తుందా చూడండి. నో సార్.
ఎవరు ప్రజెంట్ చేస్తున్నారు ఇప్పుడు మరి మధ్యలో? కనిపిస్తుంది సార్. ఓకేనా? కనిపిస్తుంది సార్. కదా? నో సార్, పూర్తిగా ఎవరు ప్రజెంట్ చేయట్లేదు. ఎవరు ప్రజెంట్ చేయట్లేదా? ఒకసారి చూడండి ఒకసారి. ఓకే చూడండి ఒకసారి. ఇక్కడ 1A వచ్చేది హెక్సాడెసిమల్ నెంబర్. దీని యొక్క డెసిమల్ ఈక్వలెంట్ వాల్యూ ఎంత? ఏ అంటే ఎంత బైనరీలో? ఏ అంటే 10 అంటే కనుక ఎంత? 1010. ఏ అంటే 1Aకి డెసిమల్ వాల్యూ ఎంత చూడండి ఒకసారి? 11010. అంతే కదా? ఏ అంటే ఎంత బైనరీలో? 1010. ఏ అంటే 10 కదా వాల్యూ? 10 అంటే కనుక బైనరీ వాల్యూ ఎంత? 1010. దానికి ఎదురు 1 యాడ్ చేయండి అంటే 11010. 2 8 16 16 plus 8 24 24 plus 2 26. 1 అంటే కనుక మొత్తం 26 అనే వాల్యూ. దీని ఈక్వల్ డెసిమల్ వాల్యూ అంటే 26. అది సి అనే వేరియబుల్ అసైన్ అవుతుంది. ఓకేనా? డెసిమల్ వాల్యూ అయితే కనుక డైరెక్ట్ గా అసైన్ చేయొచ్చు. ఆక్టల్ వాల్యూ అయితే కనుక ఫ్రంట్ సైడ్ 0 ప్లేస్ చేయాలి. హెక్సాడెసిమల్ వాల్యూ అని రిప్రజెంట్ చేయాలంటే కనుక దీన్ని 0x అని ప్లేస్ చేయాలి. నెక్స్ట్ లాంగ్ టైప్ వాల్యూ చూడండి ఒకసారి. ఇక్కడ మీరు ఇక్కడ రైట్ సైడ్ ఏ వాల్యూ ప్లేస్ చేసినా అది డెసిమల్ గా కన్వర్ట్ అయ్యి ఆ వేరియబుల్ అసైన్ అవుతుంది. అది ఇంటిజర్ టైప్ అయితే కనుక. ఓకేనా? మీరు ఇక్కడ 1010 అని ఆక్టల్ వాల్యూ ఇచ్చినా అది డెసిమల్ గా కన్వర్ట్ అయ్యి బై డిఫాల్ట్ గా బి అనే వేరియబుల్ అసైన్ అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ ఇచ్చినా కానీ అది డెసిమల్ గా కన్వర్ట్ అయ్యి సికి అసైన్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు లాంగ్ లోకి వచ్చేసరికి మీరు రైట్ సైడ్ లాంగ్ సరే లాంగ్ లో కూడా అంతే. మీరు ఏ వాల్యూ ఇచ్చినా కన్వర్ట్ అయ్యి అది ఏ అనే వేరియబుల్ అసైన్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇంటిజర్ టైప్ అయితే కనుక 4 bytes, లాంగ్ టైప్ అయితే కనుక 8 bytes. అంటే ఏంటి? ఇంటిజర్ టైప్ లో కంటే కూడా లాంగ్ టైప్ వేరియబుల్ లోకి పెద్ద వాల్యూ లాంగ్ బిగ్గెస్ట్ డెసిమల్ వాల్యూ అనేది స్టోర్ చేయొచ్చు. అంతే కదా? ఇంటిజర్ ఏ అనేది ఇంటిజర్ టైప్ అయితే కనుక 4 bytes లో మాత్రమే ఆ నెంబర్ స్టోర్ చేయగలం. ఏ అనేది లాంగ్ టైప్ అయితే కనుక 8 bytes వరకు మెమరీ ఉంటుంది. అంటే ఇంటిజర్ కంటే లాంగ్ టైప్ లో ఎక్కువ పెద్ద వాల్యూ స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి ఇక్కడ రైట్ సైడ్ 2500 అని ప్లేస్ చేసాం. ఈ 2500 అనేది డెసిమల్ గా కన్వర్ట్ చేసి అంటే ఇంటిజర్ గా కన్వర్ట్ చేసి అది 4 bytes లో స్టోర్ అవుతుందా లేదా అని చూసి అప్పుడు ఏ అసైన్ అవుతుంది. బై డిఫాల్ట్ గా ప్రతి నెంబర్ కూడా రైట్ సైడ్ ఉన్న ప్రతి నెంబర్ కూడా డెసిమల్ గా కన్వర్ట్ అయ్యి అది ఇంటిజర్ లో కన్వర్ట్ అయ్యి అది లాంగ్ అయినా అవ్వచ్చు, బైట్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ టైప్ లో కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? ఇది స్మాల్ వాల్యూ కాబట్టి 4 bytes లో కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఈ లాంగ్ టైప్ లో అసైన్ చేస్తాం. ఓకేనా? ఈ నోటేషన్ కరెక్ట్. ఇది చూడండి అక్కడ 24 25 7 zeros అంటే 4 bytes లో స్టోర్ చేయగలమా ఈ పెద్ద నెంబర్ని? దీన్ని ఇంటిజర్ గా కన్వర్ట్ చేయగలమా? ఇది లాంగ్ టైప్, ఇది ఇంటిజర్ గా కన్వర్ట్ చేయలేం కాబట్టి ఇది ఈ నోటేషన్ అనేది రాంగ్. ఇప్పుడు దీన్ని ఈ ఇంటిజర్ టైప్ గా చూడకూడదు, లాంగ్ టైప్ గా చూడాలి అంటే కనుక కంపైలర్ దీన్ని లాంగ్ అని స్పెసిఫై చేయాలి. కంపైలర్ మనం ఇచ్చిన నెంబర్ లాంగ్ టైప్ ఇంటిజర్ గా కన్వర్ట్ చేసి స్టోర్ చేయమాక ఏలోకి అని చెప్పాలి. అలా చెప్పాలంటే కనుక ఈ నెంబర్ అనేది లాంగ్ టైప్ గా కనుక స్పెసిఫై కంపైలర్ కి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే కనుక లాస్ట్ లో ఎల్ అని స్పెసిఫై చేయాలి. అప్పుడు ఏం చేస్తుంది? దీన్ని ఇంటిజర్ గా కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్ గా అసైన్ చేసేస్తుంది. ఓకే? డౌట్ ఉందా? ఓకే. నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్. ఇప్పుడు ఇంటిజర్ కి బైట్ కానీ షార్ట్ కానీ ఇంట్ కానీ లాంగ్ అయితే కనుక బై డిఫాల్ట్ గా రైట్ సైడ్ ఏ నెంబర్ ఉన్నా కానీ అది ఇంటిజర్ గా కన్వర్ట్ అయ్యి ఆ వేరియబుల్ స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఫ్లోట్ డబుల్ కి వచ్చేసరికి బై డిఫాల్ట్ గా రైట్ సైడ్ ఏ నెంబర్ అసైన్ చేసినా అది డబుల్ టైప్ గా కన్వర్ట్ అయ్యే అది వేరియబుల్ కి అసైన్ అవుతుంది. ఓకేనా? ఫ్లోట్ డెసిమల్ పాయింట్ కనుక ఉంటే ఇచ్చిన నెంబర్ లో అది బై డిఫాల్ట్ గా అది డెసిమల్ టైప్ గానే కన్వర్ట్ అవుతుంది. అంటే ఏంటి మీనింగ్? 14.15 ఇస్తే కనుక లాస్ట్ లో డెసిమల్ పాయింట్ యొక్క ప్రెషన్ ఎంత? లాస్ట్ లో డాట్ తర్వాత ఏమి ఉండొచ్చు? మాక్సిమం మనకు 14 ఉండొచ్చు డిజిట్స్ డాట్ తర్వాత. ఇప్పుడు 14.15 ఇస్తే కనుక మీకు బై డిఫాల్ట్ గా ఇది డబుల్ గా కన్వర్ట్ చేసిన మీనింగ్ ఏంటి? 15 తర్వాత 12 digits 12 zeros ప్లేస్ చేస్తారు. 12 zeros ప్లేస్ చేసి అప్పుడు ఏ అనే వేరియబుల్ అసైన్ చేస్తుంది. ఇప్పుడు
ఇప్పుడు 15 తర్వాత ఇక్కడ .15 తర్వాత 12 డిజిట్స్ కనుక ప్లేస్ చేస్తే కనుక ఏమవుతుంది, డబుల్ నెంబర్ అవుతుంది. ఆ డబుల్ నెంబర్ నేను ఫ్లోట్ టైప్ వేరియబుల్ స్టోర్ చేయగలనా? చేయలేను. కాబట్టి ఇది ఇన్కరెక్ట్ నోటేషన్. ఇది డబుల్ నెంబర్ కాదు, నువ్వు డబుల్ గా కన్వర్ట్ చేయొద్దు, నువ్వు ఇది ఫ్లోట్ నెంబర్, ఫ్లోట్ గా ట్రీట్ చేయని చెప్పాలంటే కనుక లాస్ట్ లో ఎఫ్ అని స్పెసిఫై చేయాలి. ఎఫ్ అని స్పెసిఫై చేస్తే కనుక దీన్ని ఫ్లోట్ గానే తీసుకుని దీన్ని డబుల్ గా కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్ గా ఆ వాల్యూని ఫ్లోట్ అనే వేరియబుల్ కి ఏ అనే వేరియబుల్ కి అసైన్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు బై డిఫాల్ట్ గా ఏ నెంబర్ ఇచ్చినా కానీ డబుల్ టైప్ డెసిమల్ పాయింట్ ఉంటే కనుక దీన్ని డబుల్ టైప్ గా కన్వర్ట్ చేస్తుంది. డబుల్ టైప్ వాల్యూని డబుల్ టైప్ వేరియబుల్ లోకి ఈజీగా అసైన్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు, కరెక్ట్ నోటేషన్. నెక్స్ట్ ఇది ఫ్లోట్ నెంబర్ అని చెప్పాలంటే కనుక లాస్ట్ కంపల్సరీ ఎఫ్ అని ఉండాలి. ఎఫ్ అని స్పెసిఫై చేశారు. ఇప్పుడు ఈ వాల్యూ ఏంటంటే 25 ఇంటూ e పవర్ -2 అంటే కనుక 10 పవర్ -2. 25 ఇంటూ 10 పవర్ -2. 25 ఇంటూ 10 పవర్ -2 అంటే కనుక ఎంత? 25/10 పవర్ 2 అంతే కదా. 25/10 పవర్ -2 కిందకి వస్తే ఏమవుతుంది? 10 పవర్ 2 అవుతుంది. 25/10 పవర్ 2 అంటే 25/100 అంటే ఎంత వాల్యూ? 0.25. ఓకే, ఇప్పుడు మనం ఫ్లోట్ వాల్యూ కానీ డబుల్ నెంబర్ కానీ ఇలా కూడా రిప్రజెంట్ చేయొచ్చు. మనం 0.25 అని చెప్పొచ్చు, డైరెక్ట్ గా అసైన్ చేయొచ్చు. లేకపోతే కనుక 25 e పవర్ -2 సంథింగ్ ఇలా ఈ నోటేషన్ అయినా మనం రిప్రజెంట్ చేయొచ్చు, వాల్యూ అసైన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్యాప్ టైప్. మీరు ఏదైనా వాల్యూ కనుక క్యాప్ టైప్ వేరియబుల్ లో కనుక అసైన్ చేయాలంటే కనుక ఆ సింబల్ ని, క్యారెక్టర్ అంటే సింగిల్ క్యారెక్టర్, క్యాప్ టైప్ వేరియబుల్ లో ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ మాత్రం ప్లేస్ చేయగలం. ఓకేనా, మోర్ దాన్ 1 క్యారెక్టర్ మనం ప్లేస్ చేయలేం. ఇప్పుడు ఆ క్యారెక్టర్ కూడా కంపల్సరీ మనం సింగిల్ కొటేషన్ లో ప్లేస్ చేస్తేనే అది క్యారెక్టర్ గా ట్రీట్ చేసి అది క్యారెక్టర్ టైప్ వేరియబుల్ లోకి అసైన్ అవుతుంది. ఓకేనా, క్యారెక్టర్ టైప్ వేరియబుల్ లోకి కంపల్సరీ క్యారెక్టర్ అసైన్ చేయాలంటే కనుక మనం దాన్ని ఒక క్యారెక్టర్ సింగిల్ క్యారెక్టర్ మాత్రం అసైన్ చేయాలి, అది కూడా సింగిల్ కొటేషన్ లో ప్లేస్ చేయాలి. అప్పుడు మాత్రం అది సింగిల్ క్యారెక్టర్ గా అజ్యూమ్ చేసుకుని ఆ ఏ అనే వేరియబుల్ లోకి స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ఏ అనే సింగిల్ క్యారెక్టర్, ఓకే, సింగిల్ క్యారెక్టర్ ఐకి అసైన్ చేయొచ్చు. కానీ దీన్ని ఎలా రిప్రజెంట్ చేసాం? మనం అక్కడ స్ట్రింగ్ టైప్ గా డిక్లేర్ చేసాం. స్ట్రింగ్ అంటే డబుల్ కొటేషన్. ఓకేనా, సింగిల్ క్యారెక్టర్ అయినా కానీ స్ట్రింగ్ టైప్ గా డిక్లేర్ చేస్తే కనుక ఐ అనే వేరియబుల్ లోకి అసైన్ చేయలేము. ఎలాంటి నోటేషన్ మనం ఇన్కరెక్ట్ నోటేషన్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు నేను సింగిల్ కొటేషన్ లోనే ప్లేస్ చేస్తున్నాను, కానీ 2 క్యారెక్టర్స్ ప్లేస్ చేస్తున్నాను. కానీ 2 క్యారెక్టర్స్ మనం ఐ అనే వేరియబుల్ స్టోర్ చేయగలమా? చేయలేము. కాబట్టి ఇన్కరెక్ట్ నోటేషన్ ఇది కూడా. నెక్స్ట్ ఇప్పుడు మనం సింగిల్ క్యారెక్టర్ ని సింగిల్ కొటేషన్ అయినా అసైన్ చేయొచ్చు, లేకపోతే ఆ క్యారెక్టర్ యొక్క యాస్కీ వాల్యూ అయినా డైరెక్ట్ గా అసైన్ చేయొచ్చు. యాస్కీ వాల్యూ వచ్చేసరికి ఇంటిజర్స్ 0 నుంచి 256 వరకు ఉంటాయి యాస్కీ వాల్యూస్. డాట్ కు ఒక యాస్కీ వాల్యూ, ఆల్ఫాబెట్ ఏ కు యాస్కీ వాల్యూ, బి కు ఒక యాస్కీ వాల్యూ, జెడ్ కు ఒక యాస్కీ వాల్యూ, స్మాల్ లెటర్ ఏ కు ఒక యాస్కీ వాల్యూ, అప్ టు జెడ్ వర్క్, ఆ స్మాల్ లెటర్ జెడ్ వరకు ఒక యాస్కీ వాల్యూ, కామాకు ఒక యాస్కీ వాల్యూ, స్టార్ కు ఒక యాస్కీ వాల్యూ. అంటే మన కీబోర్డ్ లో ప్రతి సింబల్ కూడా ఒక ఇంటీజర్ వాల్యూ అసైన్ అవుతుంది, యూనిక్ వాల్యూ. ప్రతి దానికి ఒక వాల్యూ. ప్రతి స్టూడెంట్ కూడా ఒక రోల్ నెంబర్ ఎలా అయితే అసైన్ చేశారో అలాగే మన కీబోర్డ్ లో కనబడే ప్రతి సింబల్స్, స్పేస్ కు ఒక యాస్కీ వాల్యూ, ఎంటర్ బటన్ కు ఒక యాస్కీ వాల్యూ, ఇక్కడ ప్రతి దానికి కూడా ఒక యాస్కీ వాల్యూ అసైన్ చేశారు. ఆ రేంజ్ ఏంటంటే 0 to 256 వరకు ఉంటాయి. ఆ వాల్యూస్ డైరెక్ట్ గా అసైన్ చేయొచ్చు. 65 అసైన్ చేసిన మీనింగ్ ఏంటంటే ఇక్కడ నేను క్యారెక్టర్ అసైన్ చేస్తున్నాను. బై డిఫాల్ట్ మనం ఇక్కడ ఏది ఇచ్చినా కానీ అది క్యారెక్టర్ గా కన్వర్ట్ అవుతుంది. 65 కి 65 అనేది దేని యాస్కీ వాల్యూ అంటే కనుక ఆల్ఫాబెట్ ఏ యొక్క యాస్కీ వాల్యూ. ఇప్పుడు ఏ అనే క్యారెక్టర్ ఐ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. ఓకే, 65 అనేది ఇక్కడ ఆల్ఫాబెట్ ఏ యొక్క యాస్కీ వాల్యూ, ఆ ఏ అనే క్యారెక్టర్ ఐ లో స్టోర్ అవుతుంది. 65 స్టోర్ అవుతుంది. ఓకే, మీకు రైట్ సైడ్ ఏ ఇచ్చినా కానీ అది క్యారెక్టర్ గా కన్వర్ట్ అయ్యి అప్పుడు ఐ అనే వేరియబుల్ స్టోర్ అవుతుంది. డైరెక్ట్ గా క్యారెక్టర్ ఇవ్వాలంటే కనుక సింగిల్ కొటేషన్ ఇవ్వాలి. యాస్కీ వాల్యూ ఇవ్వచ్చు అంటే కనుక సింగిల్ కొటేషన్ లో ఇవ్వకూడదు, డైరెక్ట్ గా చేసేయాలి. యూనికోడ్ కనుక ఇవ్వాలంటే యూనికోడ్ తెలుసు కదా, మన కీబోర్డ్ ఉండే ప్రతి సింబల్ కూడా ఒక యాస్కీ వాల్యూ ఉన్నట్టు మనకి జావా అనేది తెలుగు ఆల్ఫాబెట్స్ తో హిందీ ఆల్ఫాబెట్స్ కూడా అప్పుడప్పుడు మనకి ఒకసారి చూడండి. ఇప్పుడు ఏటీఎం మెషిన్స్ చూడండి, పైన మనకి తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్ లో ఉంటాయి. కొన్ని ఏటీఎం మెషిన్స్ లో వాళ్ళ లాంగ్వేజ్ బేస్ చేసుకుని హిందీలో కూడా చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు ఆ లెటర్స్ కూడా మనం డిస్ప్లే చేయాల్సి వస్తుంది. అంటే వాటితో కూడా ఒక జావా అనేది కమ్యూనికేట్ అవ్వాలంటే కనుక ప్రతి క్యారెక్టర్ కూడా ఇప్పుడు మనకి కీబోర్డ్ లో ప్రతి సింబల్ కూడా ఒక యాస్కీ వాల్యూ ఇచ్చినట్టు ప్రతి ఆల్ఫాబెటిక్ కూడా తెలుగు ఆల్ఫాబెట్ అవ్వచ్చు, లేకపోతే హిందీ ఆల్ఫాబెట్ అవ్వచ్చు, ప్రతి ఆల్ఫాబెటిక్ కూడా ఒక కోడ్ అసైన్ చేస్తారు. ఆ కోడ్ మనం ఏంటంటే యూనికోడ్ అంటాం. ఆ యూనికోడ్ ఎలా ఉంటుందంటే /u తో స్టార్ట్ అవుతుంది. యూనికోడ్ రిప్రజెంట్స్ /u రిప్రజెంట్స్ యూనికోడ్. ఓకే, ఈ 45 ఏంటంటే 65 కి యూనికోడ్. ఓకే, ఇవన్నీ మనకు అవసరం లేదు. యూనికోడ్ అసైన్ చేయాలంటే కనుక /u తో స్టార్ట్ అయ్యి ఆ వాల్యూ అసైన్ చేయాలి. అది కూడా సింగిల్ కొటేషన్ ప్లేస్ చేయాలి.
ఓకే, క్యారెక్టర్ అసైన్ చేయాలంటే కనుక సింగిల్ కొటేషన్ లో ఆ సింగిల్ క్యారెక్టర్ ప్లేస్ చేసి అసైన్ చేయొచ్చు, లేకపోతే ఆ క్యారెక్టర్ కి ఆస్కీ వాల్యూ డైరెక్ట్ గా అసైన్ చేయొచ్చు. ఇన్ని కూడా అసైన్ చేయాలంటే సింగిల్ కొటేషన్ లో స్లాష్ తో స్టార్ట్ అయ్యి ఆ క్యారెక్టర్ యొక్క కోడ్ ని ప్లేస్ చేయాలి. ఓకేనా, ఈ 3 కూడా కరెక్ట్ నోటేషన్స్, మిగతా కూడా రాంగ్ నోటేషన్స్. ఓకే, క్లియరా, ఉన్నారా, వినిపిస్తుందా? నెక్స్ట్, if you declare a as boolean type, you are able to assign either true or false value. ఇప్పుడు a అనే వేరియబుల్ ని మనం బూలియన్ టైప్ గా డిక్లేర్ చేసామంటే కనుక మీరు అయితే ట్రూ వాల్యూ అని అసైన్ చేయగలరు, లేదా ఫాల్స్ వాల్యూ కానీ అసైన్ చేయగలరు. మిగతా అవి ఆ 2 కాకుండా మిగతాది ఏవైనా కనుక వాల్యూస్ కనుక అసైన్ చేయాలంటే కనుక ఎర్రర్ రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఓకేనా, కాబట్టి ఈ 2 మాత్రమే కరెక్ట్ నోటేషన్స్, మిగతా ఏ వాల్యూస్ అసైన్ చేసినా కానీ రాంగ్ నోటేషన్. ఓకేనా, అవే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్, వాటికి వాల్యూ అసైన్ ఎలా అసైన్ చేయాలి. నెక్స్ట్, స్ట్రీమ్స్, ఐఓ స్ట్రీమ్స్, ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్స్. ఇప్పుడు మీకు ఆల్రెడీ సి లాంగ్వేజ్ లో అయితే ఉన్నాడు. మనం ఏదైనా ప్రోగ్రామ్ రాసినప్పుడు ఆ ప్రోగ్రామ్ అది కీబోర్డ్ నుంచి సమ్ వాల్యూ తీసుకుంటుంది, అంటే ఇన్పుట్ డివైస్ నుంచి సమ్ వాల్యూ తీసుకుంటుంది. అదేవిధంగా ఆ ఇన్పుట్ మీద సమ్ ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేసి తర్వాత అవుట్పుట్ డిస్ప్లే మానిటర్ పైన సమ్ అవుట్పుట్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఓకేనా, కీబోర్డ్ నుంచి వాల్యూ తీసుకుంటే అంటే ఇన్పుట్ డివైస్ నుంచి సమ్ వాల్యూ తీసుకుంటుంది. ఆ కీబోర్డ్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తుంటే కనుక ఆ డివైస్ ని, ఆ స్ట్రీమ్స్ ని మనం ఏం చెప్తామంటే కనుక system.in ఇన్పుట్ స్ట్రీమ్. system.in రిప్రజెంట్స్ ఇన్పుట్ స్ట్రీమ్ విచ్ ఈస్ మీన్ బై కీబోర్డ్. ఓకే, system.in అనేది ఇన్పుట్ స్ట్రీమ్ అంటే కనుక ఇది దేని రిప్రజెంట్ చేస్తుంది అంటే కనుక కీబోర్డ్ రిప్రజెంట్ చేస్తుంది. ఇది దేనికోసం యూజ్ చేస్తామంటే కనుక కీబోర్డ్ నుంచి సమ్ వాల్యూ కనుక రీడ్ చేయాలంటే కనుక మన ప్రోగ్రామ్ లోకి, అప్పుడు మనం system.in అనే ఇన్పుట్ స్ట్రీమ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్, మానిటర్ పైన లేకపోతే అవుట్పుట్ స్ట్రీమ్ పైన సమ్ అవుట్పుట్ కనుక ప్రొడ్యూస్ చేయాలంటే కనుక మనం యూజ్ చేసే స్ట్రీమ్ ఏంటంటే system.out. system.out ఈజ్ అవుట్పుట్ స్ట్రీమ్ విచ్ కెన్ బి యూజ్డ్ టు డిస్ప్లే సమ్ అవుట్పుట్ ఆన్ అవుట్పుట్ స్ట్రీమ్. నెక్స్ట్, system.err అనేది కూడా అవుట్పుట్ పైన డిస్ప్లే చేస్తుంది సమ్ మెసేజ్ ని. ఆ మెసేజ్ ఏంటంటే ఎర్రర్ మెసేజ్. ఓకేనా, మనకు కావాల్సిన అవుట్పుట్ ని కూడా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాం. ఒకవేళ ఏదైనా ప్రోగ్రామ్ లో కనుక ఎర్రర్ కనుక ఐడెంటిఫై చేస్తే అయితే కనుక ఆ ఎర్రర్ కూడా ప్రింట్ చేయాలంటే కనుక system.in అనేది యూజ్ చేస్తాం. ఓకేనా, కీబోర్డ్ నుంచి వాల్యూ రీడ్ చేయాలంటే కనుక యూజ్ చేసే స్ట్రీమ్ system.in, అవుట్పుట్ డిస్ప్లే చేయడానికి యూజ్ చేసే స్ట్రీమ్ system.out, ఎర్రర్ ప్రింట్ చేయాలంటే కనుక మానిటర్ పైన system.err. ఈ 3 స్ట్రీమ్స్. ఓకేనా, ఈ 3 స్ట్రీమ్స్ కూడా మనకు వచ్చేసి ఏ ప్యాకేజ్ లో ఉంటాయంటే లాంగ్ ప్యాకేజ్. మీరు చూడండి, సి లాంగ్వేజ్ చూస్తే కనుక printf scanf ఫంక్షన్స్ ఉన్నాయి. వాటిని కనుక మన సి లాంగ్వేజ్ లో మనం రాసే ప్రోగ్రామ్ లో కనుక సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ లో కనుక మనం printf scanf కనుక యూజ్ చేసామంటే కనుక కంపల్సరీ మనం ఒక హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకోవాలి. అది ఏ హెడర్ ఫైల్ అంటే కనుక #include stdio.h. ఎందుకంటే printf scanf ఫంక్షన్స్ బాడీస్ మనం రాయట్లేదు, వాటి బాడీస్ ఆల్రెడీ దేనిలో ఉందంటే ఐఓ హెడర్ ఫైల్ లో ఉంది. కాబట్టి ఆ ఐఓ హెడర్ ఫైల్ ని కంపల్సరీ మన ప్రోగ్రామ్ లోకి ఇంక్లూడ్ చేయాలంటే కనుక మనం రాస్తాం అక్కడ #include stdio.h. అప్పుడు మాత్రం ఆ printf scanf ఫంక్షన్స్ అనేవి వర్క్ అవుతాయి, వాటి బాడీస్ దానిలో ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు అదే విధంగా వీటికి కూడా సమ్ బాడీస్ ఉంటాయి. ఆ బాడీస్ దేనిలో ఉన్నాయి అంటే కనుక ఈ ప్యాకేజ్ లో ఉన్నాయి. ఓకేనా, సి లాంగ్వేజ్ లో కనుక #include stdio.h అని రాస్తాం, అవి హెడర్ ఫైల్స్. దీనిలో వచ్చి ప్యాకేజెస్. వీటిని ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలంటే కనుక దీని ముందు ఇంపోర్ట్ అని రాయాలి. ఇంపోర్ట్ స్పేస్ జావా అనేది మెయిన్ ప్యాకేజ్. ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ నథింగ్ బట్ ఫోల్డర్, మెయిన్ ఫోల్డర్. దానిలో ల్యాంగ్ అనే ప్యాకేజ్ ఉంటుంది. ల్యాంగ్ లో సమ్ మెథడ్స్, ఆ క్లాసెస్ ఉంటాయి. ఓకేనా, ఈ స్టార్ లోనే మనకు కావాల్సినవి కూడా ఉంటాయి. స్టార్ అంటే ఆల్ ది క్లాసెస్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ల్యాంగ్ ప్యాకేజ్. ఓకేనా, క్లాసెస్ కానీ మెథడ్లు కానీ అన్ని కూడా ఈ ల్యాంగ్ ప్యాకేజ్ లో ఉంటాయి. అవన్నీ కావాలంటే స్టార్ అని రాయాలి. అలా కొన్నే కావాలంటే కనుక వాటి పేర్లు రాసుకోవాలి. ఓకే, మనం మొత్తం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఓకే, అన్ని పేర్లు కొన్ని పేర్లు రాయకుండా మనకి అన్ని కూడా ఇంక్లూడ్ అవ్వాలి కాబట్టి అవసరం అవ్వచ్చు కాబట్టి ఈ ప్యాకేజ్ మొత్తాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎలా ఇంపోర్ట్ చేసుకుంటారు? ఇంపోర్ట్ స్పేస్ java.lang.star. జావా అనేది మెయిన్ ఫోల్డర్, లాంగ్ అనేది సబ్ ఫోల్డర్. దీనిలో క్లాసెస్, ఇంటర్ఫేసెస్ అన్ని ఉంటాయి, దానిలో మెథడ్స్ ఉంటాయి. ఓకేనా, ఇంపోర్ట్ స్పేస్ java.lang.star. దానిలో #include stdio.h ఎలా రాస్తారో ఇక్కడ ఇంపోర్ట్ స్పేస్ java.lang.star. కంపల్సరీ ఈ సెంటెన్స్ మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఓకేనా, కీబోర్డ్ నుంచి వాల్యూ చేయాలంటే system.in, అవుట్పుట్ డిస్ప్లే చేయాలంటే system.out, ఎర్రర్ ప్రింట్ చేయాలంటే system.err. ఈ 3 స్ట్రీమ్స్, ఐఓ స్ట్రీమ్స్.
చూడండి ఒకసారి, మీరు మానిటర్ పైన సమ్ వర్డ్ హలో అని ప్రింట్ చేయాలంటే కనుక, అంటే మానిటర్ అంటే ఏంటి, అవుట్పుట్ డివైస్. అవుట్పుట్ డివైస్ అంటే కనుక అవుట్పుట్ స్ట్రీమ్ ఏమి చేయాలి, సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ చేయాలంటే కనుక ప్రింట్ కానీ ప్రింట్ ఎలన్ కానీ, ఈ రెండు మెథడ్స్. ఇప్పుడు సి లాంగ్వేజ్ వచ్చేసరికి మనకు ప్రింట్ ఎఫ్, దీనిలో వచ్చేసరికి ప్రింట్ కానీ ప్రింట్ ఎలన్, ప్రింట్ ఎలన్ మెథడ్స్. ఓకేనా. హలో అని ప్రింట్ చేయాలంటే కనుక మనం యూజ్ చేసే స్ట్రీమ్ ఏంటంటే అవుట్పుట్ పైన డిస్ప్లే చేయాలి కాబట్టి సిస్టమ్ డాట్ అవుట్ స్ట్రీమ్ యూజ్ చేస్తాం, ప్రింట్ మెథడ్ ద్వారా ప్రింట్ చేస్తాం. ఓకేనా. అప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఇనీషియల్ గా కర్సర్ ఎక్కడ ఉంది అనుకోండి, అవుట్పుట్ ఇది, కర్సర్ ఎక్కడ ఉంది, ఇప్పుడు మనం ఏం ప్రింట్ చేసాం, హలో అని ప్రింట్ చేసాం, అంటే కర్సర్ ఎక్కడ ఉంటుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ వెల్కమ్. నెక్స్ట్ వెల్కమ్, కర్సర్ ఎక్కడ ఉంది, ఇప్పుడు వెల్కమ్ ప్రింట్ అవుతుంది. ఓకేనా. అలా కాదు, నాకు ఒక ఫస్ట్ లైన్ లో హెలో రావాలి, తర్వాత లైన్ లో వెల్కమ్ రావాలంటే కనుక ఏం చేయాలంటే కనుక ఫస్ట్ ప్రింట్ మెథడ్ యూజ్ చేసి మనం హెలో అని ప్రింట్ చేస్తాం. కర్సర్ ఎక్కడ ఉంది, ఇక్కడే ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ కర్సర్ ఎక్కడ ఉంది, సెకండ్ లైన్ ఏంటి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలన్. ప్రింట్ ఎలన్ మీన్స్ ప్రింట్ ఇన్ న్యూ లైన్. ఇప్పుడు కర్సర్ ఎక్కడ ఉంది, ఎప్పుడైతే ప్రింట్ ఎలన్ మీద ఎక్స్క్యూట్ అవుతుందో అప్పుడు కర్సర్ ని నెక్స్ట్ లైన్ లోకి మూవ్ చేసి అక్కడ ఉన్న అవుట్పుట్ ని డిస్ప్లే చేస్తుంది. ఓకే. ప్రింట్ అంటే కనుక కర్సర్ ఏ లైన్ లో ఉంటే, ఏ పొజిషన్ ఉంటే అక్కడి నుంచి ప్రింట్ చేయాలి. ప్రింట్ ఎలన్ అంటే కనుక కర్సర్ ఎక్కడ ఉంటే కనుక ఆ కర్సర్ ని నెక్స్ట్ లైన్ లో మూవ్ చేసి అక్కడ నుంచి వాల్యూ అని ప్రింట్ చేయాలి. ఓకేనా. ఓకేనా. ఏదైనా సమ్ టెక్స్ట్ కనుక మనం ప్రింట్ చేయాలంటే కనుక మనం యూజ్ చేసే మెథడ్స్ ప్రింట్ ఆర్ ప్రింట్ ఎలన్ బై ద యూజ్ ఆఫ్ అవుట్పుట్ స్ట్రీమ్ సిస్టమ్ డాట్ అవుట్. ఓకేనా. మీరు ఏ ప్రింట్ చేయాలన్నా కానీ ప్రింట్ ఆఫ్ ఓపెన్ పారెంథసిస్ డబుల్ కొటేషన్ హెలో రాస్తారు కదా, సేమ్ ఇక్కడ కూడా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్, ఆ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలన్. ఓకేనా. ఈ స్టేట్మెంట్ కంపల్సరీ గుర్తుంచుకోండి. నెక్స్ట్, ఇప్పుడు అలా కాదు, చూడండి, ఇప్పుడు కర్సర్ ఇక్కడ ఉంది, ఇప్పుడు హెలో వెల్కమ్ కూడా రెండు కూడా నెక్స్ట్ లైన్ రావాలి, న్యూ లైన్స్ లో రావాలి. అంటే ఏం చేయాలి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏముంది, ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎలన్ ఉంది. ఇక్కడ కర్సర్ ఇక్కడ ఇనిషియల్ ఇక్కడ ఉంది. ప్రింట్ ఎలన్ అంటే మీనింగ్ ఏంటి, ప్రింట్ ఇన్ న్యూ లైన్, అంటే కర్సర్ ని ఇక్కడ ఉన్న కర్సర్ ని న్యూ లైన్ లో మూవ్ చేసి హెల్లో అని ప్రింట్ అవుతుంది. అప్పుడు కర్సర్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ రన్ అవగానే ప్రింట్ ఎలన్ ఎప్పుడైతే ఎక్స్క్యూట్ అయిందో అప్పుడు కర్సర్ నెక్స్ట్ లైన్ లో మూవ్ అవుతుంది, వెల్కమ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఉన్నప్పుడు సి లాంగ్వేజ్ మీరు ఏం చేస్తారు, సమ్ ఎక్స్ అనే వేరియబుల్ సమ్ ఇంటిజర్ వాల్యూ ఉందనుకోండి, ప్రింట్ చేయడానికి ఏం చేస్తారు, ప్రింట్ ఆఫ్ ఓపెన్ పారెంథసిస్ డబుల్ కొటేషన్ లో %d అని రాసి, ఎందుకంటే ఎక్స్ అనేది ఇంటిజర్ టైప్ కాబట్టి %d, ఎక్స్ అని రాస్తారు. అంటే ఎక్స్ అనేది వేరియబుల్ ఇంటిజర్ టైప్ వేరియబుల్ అయితే కనుక %d అనే యాక్సిస్ స్పెసిఫైర్ యూజ్ చేయాలి. ఎక్కడైతే కనుక మనం ఏ యాక్సిస్ స్పెసిఫైర్ యూజ్ చేయక్కర్లా, ఏదైనా వేరియబుల్ లో కనుక వాల్యూ కనుక ప్రింట్ చేయాలంటే కనుక ఏ యాక్సిస్ స్పెసిఫైర్ యూజ్ చేయక్కర్లేదు, డైరెక్ట్ గా మనం ఎక్స్ అని రాసేస్తే సరిపోతుంది, దానిలో వాల్యూ ప్రింట్ అయిపోతుంది. దెర్ ఈస్ నో నీడ్ టు యూజ్ యాక్సిస్ స్పెసిఫైర్స్ ఇన్ జావా ప్రోగ్రామింగ్. నెక్స్ట్ వన్ ఇస్ ఆపరేటర్స్. వాయిస్ వినిపిస్తుందా? యా సార్. బాగుందా? ఎవరైనా డౌట్ వస్తే ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. బేసిక్స్ కొంచెం ఫాస్ట్, ఎందుకంటే ఫస్ట్ 2 క్లాసులు కూడా కొంచెం డిస్టర్బ్ అయినాయి సిగ్నల్ ప్రాబ్లమ్స్ వల్ల. యా సార్. ఓకే సార్. నెక్స్ట్ ఆపరేటర్స్. అసలు ఆపరేటర్ అంటే ఏంటి, ప్లస్, స్టార్, స్లాష్. ఓకే, ఇవన్నీ కూడా ఆపరేటర్స్. ఆపరేటర్ అనేది ప్లస్ అనేది అయితే ఒక సింబల్, ఆ సింబల్ దేనికి యూజ్ చేస్తాం మనం, ఏదైనా సమ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయడం కోసం, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఏదో చేయడం కోసం. సో ఆపరేటర్ ఇస్ సింబల్ విచ్ కెన్ బి యూజ్డ్ టు పర్ఫామ్ సమ్ ఆపరేషన్ ఆన్ సమ్ ఆపరెంట్స్. అంతే కదా, ఏదైనా సమ్ ఆపరెంట్స్ మీద సమ్ ఆపరేషన్ కనుక పర్ఫామ్ చేయాలంటే కనుక మనం యూజ్ చేసేది ఆపరేటర్. ఆపరెంట్స్ అంటే ఏంటి, ఆపరెంట్స్ అంటే 2 + 3. ఇక్కడ 2, 3 అనేవి ఏంటి, ఇక్కడ ఆపరెంట్స్ ఆర్ కాన్స్టెంట్స్. ఓకేనా, ఆపరెంట్ అనేది కాన్స్టెంట్ అవ్వచ్చు, లేకపోతే a + b. ఇక్కడ ab అనేవి ఏంటి, వేరియబుల్స్. వేరియబుల్స్ అయినా ఆపరెంట్స్, కాన్స్టెంట్స్ అయినా ఆపరెంట్స్. a + b + a - b. ఇక్కడ a + b, a - b ని ఇక్కడ మధ్యలో ఏం ప్లేస్ చేసాం మనం, ప్లస్ a + b + a - b. ఇప్పుడు రెండు a + b అనేది ఎక్స్ప్రెషన్, a - b అనేది ఒక ఎక్స్ప్రెషన్. ఈ రెండు ఎక్స్ప్రెషన్స్ మనం యాడ్ చేయడం కోసం ఇచ్చేసింది ఏంటి, ప్లస్. అంటే కనుక ఇక్కడ a + b అనేది ఒక ఆపరెంట్, a - b అనేది కూడా ఒక ఆపరెంట్. అంటే ఆపరెంట్ అనేది 2, 3 అవ్వచ్చు, 2, 3, 4 కాన్స్టెంట్స్ అవ్వచ్చు, లేకపోతే a, b, c వేరియబుల్స్ అవ్వచ్చు, a + b, a - b, a * c, a / c ఎక్స్ప్రెషన్స్ అవ్వచ్చు.
ఓకేనా. ఏవైనా సమ్ ఆపరేషన్స్ మీద సమ్ ఆపరేషన్ కనుక పర్ఫామ్ చేయాలంటే కనుక మనం ఇచ్చేది ఆపరేటర్స్. ఓకేనా. ఆపరెంట్ ఈజ్ వేరియబుల్ ఆర్ వాల్యూ ఆర్ అన్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ఆపరేటర్స్ డిఫరెంట్ టైప్స్ డివైడ్ చేసాం. వాటి యొక్క ఫంక్షనాలిటీ బేస్ చేసింది. అవి ఏంటంటే అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, రిలేషనల్, లాజికల్, టెర్నరీ అండ్ బిట్ వైజ్ ఆపరేటర్స్. ఫస్ట్ వన్ ఇస్ అర్థమెటిక్. అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ ప్లస్, మైనస్, యాస్టిస్క్, స్లాష్, మాడ్యులో డివిజన్. ఓకే, ఈ 5 ఆపరేషన్స్. ప్లస్ దేనికోసం? ఎడిషన్ కోసం. మైనస్ సబ్ట్రాక్షన్. థర్డ్ది మల్టిప్లికేషన్. స్లాష్ అంటే డివిజన్, మాడ్యులో డివిజన్. మీకు ఆల్రెడీ మూడింటి గురించి తెలుసు. స్లాష్, మాడ్యులో డివిజన్ కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు డివిజన్ దేనికోసం, మాడ్యులో డివిజన్ దేనికోసం? డివిజన్ ఏ వాల్యూ రిటర్న్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ 5/2 అనే 5/2 ఇచ్చాను, రాశాను నేను. దాని వాల్యూ ఏమైనా వస్తుంది? డివిజన్ కనుక సింబల్ కనుక ఇచ్చేస్తే 2 అనేది క్వశ్చన్ కాబట్టి 2 ప్రింట్ అవుతుంది. ఇప్పుడు 5/2 5 మాడ్యులో 2 అని రాస్తే కనుక రిమైండర్ వచ్చేసరికి మనకు 1 ప్రింట్ అవుతుంది. ఓకే, అదే ఒక జావా లాంగ్వేజ్ లో కనుక ఈ ఆపరేషన్స్ కనుక మనం రిప్రజెంట్ చేయాలంటే ఇలా రిప్రజెంట్ చేయాలి. చూడండి ఒకసారి, మనం రాసిన కోడ్ అంతా కూడా దేనిలో రాసాం? చూడండి ఒకసారి, ఈ కోడ్ మొత్తం కూడా దేనిలో రాసాం? క్లాస్ లోపల రాసాం. ఈ క్లాస్ లోపల రాసాం. అంటే మీరు ఏ జావా ప్రోగ్రామ్ రాసినా కానీ, ఏ కోడ్ రాసినా కానీ మొత్తం ఆ రాసే కోడ్ అంతా కూడా క్లాస్ లోనే రాయాలి. ఓకేనా. క్లాస్ ఎలా ఉంటుంది అంటే కనుక క్లాస్ ముందు కంపల్సరీ పబ్లిక్ రాసినా రాయిపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. రాస్తే వెల్ అండ్ గుడ్, రాయిపోయినా కానీ బై డిఫాల్ట్ గా ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ జావా కంపైల్ చేసిందో బై డిఫాల్ట్ గా ఆ పబ్లిక్ అనే కీవర్డ్ ని ప్లేస్ చేసి కొత్త ఫైల్ క్రియేట్ అవుతుంది కదా. కంపైల్ చేసినప్పుడు వేరే ఫైల్ బయట కోడ్ తో క్రియేట్ అయిన ఫైల్, ఆ ఫైల్లో పబ్లిక్ అనే కీవర్డ్ బై డిఫాల్ట్ గా అదే ప్లేస్ చేస్తారు. ఓకే, మీరు ఒకవేళ మర్చిపోయినా కానీ. ఓకేనా. క్లాస్ ముందు పబ్లిక్ రాయొచ్చు, రాయిపోవచ్చు. బై డిఫాల్ట్ గా మీరు రాసిన రాయిపోయినా కానీ పబ్లిక్ అనే కీవర్డ్ కంపైల్ చేసినప్పుడు కంపైలరే ప్లేస్ చేస్తుంది న్యూ ఫైల్లోకి. ఓకేనా. క్లాస్ స్పేస్. ఇక్కడ ఆపరేటర్స్ అనేసరికి క్లాస్ నేమ్. ఇక్కడ ఆపరేటర్స్ మీ ఇష్టం, ఏ అని రాస్తారో, డెమో అని రాస్తారో, C1 రాస్తారో, C2 రాస్తారో. ఓకేనా, మీ ఇష్టం. క్లాస్ నేమ్ ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ నేను ఆపరేటర్స్ గురించి రాశాను కాబట్టి ప్రోగ్రామ్, ఇక్కడ క్లాస్ నేమ్ వచ్చేసరికి నేను ఆపరేటర్స్ అని రాశాను. క్లాస్ నేమ్ లో స్టార్టింగ్ లెటర్ కంపల్సరీ కూడా క్యాపిటల్ లెటరే ఉండాలి. కంపల్సరీ క్యాపిటల్ లెటర్ ఉండాలి. తర్వాత లెటర్స్ క్యాపిటల్ ఉండొచ్చు, స్మాల్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఓకేనా. ఇది కంపల్సరీ ఫాలో అవ్వాల్సిన రూల్. ఇది క్లాస్ నేమ్ రాసేటప్పుడు క్లాస్ నేమ్ లో కంపల్సరీ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ లెటర్. అదే వేరియబుల్ నేమ్ అయితే కనుక కంపల్సరీ స్టార్టింగ్ లెటర్ స్మాల్ లెటర్. ఎందుకంటే అది వేరియబుల్ ని చూడంగానే ఐడెంటిఫై అవ్వడం కోసం. స్టార్టింగ్ లెటర్ అంటే కనుక కంపల్సరీ వేరియబుల్ ఆర్ మెథడ్. అదే స్టార్టింగ్ నేమ్ లో కనుక నేమ్ ముందు కనుక సమ్ క్యాపిటల్ లెటర్ వచ్చిందంటే కనుక అది క్లాస్. ఓకేనా. సింటాక్స్ ఏంటి? క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ మీ ఇష్టం, ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ ఆపరేటర్స్ ఇచ్చాను. స్టార్టింగ్ లెటర్ కంపల్సరీ క్యాపిటల్ ఉండాలి. నెక్స్ట్, ప్రతి ప్రోగ్రామ్ లో ఇప్పుడు కోడ్ అంతా మీరు క్లాస్ లో రాయాలి. ఓకే. నెక్స్ట్, ప్రతి ప్రోగ్రామ్ లో కంపల్సరీ మెయిన్ మెథడ్ ఉండాలి. మీరు ఏ ప్రోగ్రామ్ రాసినా కానీ, ఎంత కోడ్ రాసినా కానీ ఎగ్జిక్యూషన్ అయితే కంపల్సరీ మెయిన్ మెథడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మెయిన్ మెథడ్ కంపల్సరీ ఉండాల్సిందే. ఓకేనా. మెయిన్ మెథడ్ ముందు కంపల్సరీ, ఇప్పుడు ఇంతకు ముందు క్లాస్ ముందు పబ్లిక్ రాయొచ్చు, రాయిపోవచ్చు, కానీ మెయిన్ ముందు కంపల్సరీ పబ్లిక్ రాయాలి. పబ్లిక్, స్టాటిక్, వాయిడ్ కంపల్సరీ ఈ 3 కీవర్డ్స్ ప్లేస్ చేయాలి. లేకపోతే మీకు కంపల్సరీ ఎర్రర్ మెసేజ్ అని వస్తుంది. ఓకేనా. మెయిన్ మెథడ్ ముందు కంపల్సరీ పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్. మెయిన్ మెథడ్ లోపల మనం పారామీటర్ గా స్ట్రింగ్ టైప్ ఎరే ఒకటి ప్లేస్ చేయాలి. స్ట్రింగ్ స్పేస్, ఇక్కడ నేమ్ ఏదైనా అవ్వచ్చు. ఎరే నేమ్ ఏ ఇవ్వచ్చు, ఏఆర్ ఇవ్వచ్చు, ఏఆర్జీ ఇవ్వచ్చు, ఏఆక్స్ అని ఇవ్వచ్చు. ఓకేనా. ఎరే నేమ్ మీరు ఏదైనా అవ్వచ్చు, కానీ స్ట్రింగ్ టైప్ ఎరే కంపల్సరీ ఉండాలి. ఓకే. మెయిన్ మెథడ్ ముందు కంపల్సరీ పబ్లిక్, స్టాటిక్, వాయిడ్, మెయిన్. పారామీటర్ వచ్చేసరికి మనకి స్ట్రింగ్ టైప్ ఎరే ఒకటి. ఓకేనా. క్లాస్ నేమ్ క్లాస్ లోపల మాత్రమే రాయాలి కోడ్. క్లాస్ బయట ఎక్కడ రాయకూడదు, పైన కానీ కింద కానీ. మీరు సి లాంగ్వేజ్ లో హ్యాష్ ఇంక్లూడ్ str.h అని పైన రాస్తారు. ఇప్పుడు అదే విధంగా ఇక్కడ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకుంటే క్లాస్ పైన ఇంపోర్ట్ స్పేస్ java.lang.star అని రాస్తారు. ఓకేనా. system.out ఇన్ యూజ్ చేస్తే కనుక ఇక్కడ నేను java.lang.star అనేది ఇక్కడ రాయలేదు. ఎందుకంటే మనం రాసిన రాయిపోయినా కానీ బై డిఫాల్ట్ గా కంపైలరే ఈ ప్రోగ్రామ్ ని కంపైల్ చేసినప్పుడు బై డిఫాల్ట్ గా అదే ప్లేస్ చేస్తుంది. ఇప్పుడు క్లాస్ ముందు పబ్లిక్ ఎలా అయితే ప్లేస్ చేస్తుందో బై డిఫాల్ట్ గా ప్రతి ప్రోగ్రామ్ కూడా సమ్ అవుట్పుట్ ఆపరేషన్ అనేది కావాలి. కాబట్టి
java.lang.star అనే ప్యాకేజ్ ని ఇంపోర్ట్ చేసి అక్కడ ప్లేస్ చేస్తుంది కంపల్సరీ, మనం రాసిన రాయిపోయినా కానీ. అందుకని నేను ఏ ప్రోగ్రామ్ లో కూడా java.lang.star అని రాను. ఓకేనా, క్లాస్ ముందు కూడా పబ్లిక్ అని ప్లేస్ చేయను, అంటే స్టార్టింగ్ కాబట్టి ప్లేస్ చేశాను. మామూలుగా అయితే క్లాస్ అని పబ్లిక్ అని ప్లేస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఏది రాసినా మీరు ఎంటైర్ బాడీ మొత్తం కూడా క్లాస్ లో ప్లేస్ చేయాలి. ప్రతి క్లాస్ లో కూడా కంపల్సరీ మనం మెయిన్ మెథడ్ అని ప్లేస్ చేయాలి. మెయిన్, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ అయితే కంపల్సరీ మెయిన్ మెథడ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. ఓకేనా, మెయిన్ మెథడ్ ముందు కంపల్సరీ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఉండాలి, లోపల స్ట్రింగ్ టైప్ వేరే ఒకటి కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ 2 వేరియబుల్స్ డిక్లేర్ చేశాను, అవి కూడా ఇంటీజర్ టైప్. ఒకదానికి 20 అనే వాల్యుయేషన్ చేశాను, ఇంకోదానికి 10 అనే వాల్యుయేషన్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ 2 స్ట్రింగ్స్ తీసుకున్నాను, ఎక్స్, వై. ఫస్ట్ ఎక్స్ లో నేను థ్యాంక్ అనే స్ట్రింగ్ ప్లేస్ చేశాను. సెకండ్ వేరియబుల్ లో యు అనే స్ట్రింగ్ ప్లేస్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ మనం అర్థమెటిక్ ఆపరేషన్ యూజ్ చేసి దాని మీద ఆపరేషన్ పర్ఫామ్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ system.out.println ఓపెన్ parenthesis. మీరు ఏదైతే మీరు అవుట్పుట్ స్క్రీన్ పైన డిస్ప్లే చేయాలనుకున్నాం యాస్టీస్ కాదు, మొత్తం కూడా డబుల్ కొటేషన్ ప్లేస్ చేయండి. ఓకేనా, మీరు ఏదైతే అవుట్పుట్ స్క్రీన్ పైన డిస్ప్లే చేయాలనుకున్నారో అది మొత్తం కూడా యాస్టీస్ గా డబుల్ కొటేషన్ ప్లేస్ చేయండి. చూడండి అవుట్పుట్ ఏమొస్తుంది చూడండి, a+b = ఇది మొత్తం కూడా a+b = అని నేను డబుల్ కొటేషన్ ప్లేస్ చేశాను, యాస్టీస్ ప్రింట్ అయిపోతుంది ఇక్కడ. ఓకేనా, తర్వాత మనకేం ప్రింట్ అవ్వాలి, 30 అనే వాల్యూ ప్లేస్ అవ్వాలి. 30 అంటే అది ఏలో 20 ఉంది, బిలో 10 ఉంది, రెండింటిని యాడ్ చేస్తున్నాను ఇక్కడ ప్లస్ ఆపరేటర్ ఇచ్చేసి. ఎంత వాల్యూ, a+b అంటే కనుక 30. ఈ వాల్యూ ఇక్కడ ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు ఇదొక స్ట్రింగ్, ప్రతిదాన్ని కూడా స్ట్రింగ్ అనే తీసుకుంటుంది ఇక్కడ, ప్రింట్ఎల్ మెథడ్ అని, ప్రింట్ఎల్ మెథడ్ కానీ. ఇదొక స్ట్రింగ్, 30 అనేది కూడా ఒక స్ట్రింగ్ లా ట్రీట్ చేస్తుంది. మీరు ఇంటిజర్ అయినా అవ్వచ్చు, క్యారెక్టర్ అయినా అవ్వచ్చు, స్ట్రింగ్ అయినా అవ్వచ్చు. అది ఇదొక స్ట్రింగ్, ఇది ఒక స్ట్రింగ్. ఈ 2 స్ట్రింగ్స్ ని కంబైన్ చేయడం కోసం యూజ్ చేసేది ఇక్కడ అర్థమెటిక్ ఆపరేటర్ ప్లస్ యూజ్ చేస్తున్నాం. నెంబర్స్ మధ్యన ప్లేస్ చేస్తే కనుక అది ఎడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. స్ట్రింగ్స్ మధ్య కనుక ప్లేస్ చేస్తే కనుక కంకాటినేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తుంది. అంటే 2 స్ట్రింగ్స్ కానీ 2 ఆర్ మోర్ స్ట్రింగ్స్ కనుక జాయిన్ చేయాలంటే కనుక మనం యూజ్ చేసే ఆపరేటర్ అంటే కంకాటినేషన్ ఆపరేటర్. సేమ్ ప్లస్ అర్థమెటిక్ ప్లస్ 2 ways లో వర్క్ అవుతుంది మనకి ఇక్కడ. టు యాడ్ 2 numbers ఆర్ టు కంకాటినేట్ 2 strings. ఓకేనా, ఇక్కడ a+b వాల్యూ 30, a = b అనేది ఇదొక స్ట్రింగ్ గా ట్రీట్ చేస్తుంది. ఈ రెండింటిని కంబైన్ చేయడం కోసం ప్లస్ అనే ఆపరేటర్, కంకాటినేట్ ఆపరేటర్. ఓకే, టు మెర్జ్ 2 strings. అప్పుడు ఏమొస్తుంది చూడండి, a+b = 30. రెండింటిని కలిపి సింగిల్ స్ట్రింగ్ గా ప్లేస్ చేసింది. నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఏం ప్రింట్ అవ్వాలి, a-b = అని ప్రింట్ అవ్వాలి. కాబట్టి యాస్టీస్ గా ఈ మొత్తాన్ని కూడా డబుల్ కొటేషన్ ప్లేస్ చేయండి, యాస్టీస్ ప్రింట్ అయిపోద్ది. తర్వాత a-b అంటే కనుక 10. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏం ప్రింట్ అవ్వాలి, మనకి x+y = అని ప్రింట్ అవ్వాలి. యాస్టీస్ గా డబుల్ కొటేషన్ ప్లేస్ చేయండి, సేమ్ యాస్టీస్ ప్రింట్ అయిపోతుంది ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు x లో వచ్చేసరికి మనకి ట్యాంక్ ఉంది, y లో వచ్చేసరికి u అని ఉంది. ఇక్కడ ట్యాంక్, ఇక్కడ u. ఇప్పుడు ట్యాంక్ u రెండు కూడా స్ట్రింగ్స్. ఈ రెండింటిని మెర్జ్ చేయడం కోసం యూజ్ చేసే ఆపరేటర్ ఏంటి, కంకాటినేషన్ ఆపరేటర్. అంటే అర్థమెటిక్ ప్లస్ 2 ways లో వర్క్ అవుతుంది. కంకాటినేషన్ కోసం, ఎడిషన్ కోసం, రెండింటిని కూడా. స్ట్రింగ్స్ అయితే కనుక కంకాటినేట్ చేస్తుంది, నెంబర్స్ అయితే కనుక యాడ్ చేస్తుంది. ఈ రెండింటిని కలిపేసి ఏమవుతుంది మనకి, థ్యాంక్ యూ. ఇక్కడ థ్యాంక్ యూ వచ్చింది, ఇక్కడ x+y = అని వచ్చింది. ఈ రెండింటిని కంపేర్ చేయడం కోసం ఈ ప్లస్ x+y = థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ a*b అంటే 20 × 10 అంటే 200. నెక్స్ట్ 20/10 అంటే 20/10 అంటే 2. నెక్స్ట్ 20 mod 10 అంటే మనకి 2 10s అంటే 20, రిమైండర్ వచ్చేది 0, ఆ రిమైండర్ ప్రింట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఈక్వల్ టు సింటాక్స్ ఏంటి, ఇక్కడ a = 5 అని రాసింది. a అనేది అంటే ఇక్కడ వేరియబుల్, 5 అనేది వాల్యూ. అంటే వేరియబుల్ కనుక సమ్ వాల్యూ కనుక అసైన్ చేయాలంటే కనుక యూజ్ చేసే సింబల్ అసైన్మెంట్ ఆపరేటర్. ఇఫ్ యూ వాంట్ టు అసైన్ ఎనీ వాల్యూ టు ఎనీ వేరియబుల్, యూ అసైన్మెంట్ ఆపరేటర్. వేరియబుల్ = వాల్యూ అంటే a = 3, a = 4. ఓకేనా, సింటాక్స్ అది. నెక్స్ట్ ఇప్పుడు మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఈ టైప్స్ మనం అంటే అర్థమెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్స్. ఎందుకంటే అసైన్మెంట్ ఆపరేటర్ తో పాటు అర్థమెటిక్ ఆపరేటర్ ఉంటుంది కాబట్టి, అసైన్మెంట్ ఆపరేటర్ తో పాటు అర్థమెటిక్ ఆపరేటర్స్. ఇప్పుడు ప్లస్, మైనస్, స్టార్, స్లాష్, మాడ్యులో డివిజన్ ఇవన్నీ కూడా అర్థమెటిక్ ఆపరేటర్స్.
వీటితో పాటు ఈ అసైన్మెంట్ ఆపరేటర్ కూడా ఉంది కాబట్టి వీటన్నింటి మనం ఏమంటే అర్థమెటిక్ అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటాం. ఇప్పుడు వీటిని ఎలా యూస్ చేయాలంటే కనుక చూడండి ఒకసారి. ఏ ప్లస్ ఈక్వల్ టు 5 అంటే మీనింగ్ ఏంటంటే ఏకి 5 యాడ్ చేసి మళ్ళీ ఆ 5 ఆ రిజల్ట్ ని మళ్ళీ ఏలో స్టోర్ చేస్తుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే దీని మీనింగ్ ఏంటంటే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఏలో 3 ఉంది ఆల్రెడీ ఇనిషియల్ గా. ఇప్పుడు 3 + 5 8 ఈజ్ అసైన్ టు ఏ. అంటే దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే కనుక షార్ట్ ఫామ్ లో ఇలా రిప్రజెంట్ చేయొచ్చు. ఏ ప్లస్ ఈక్వల్ టు 5 అంటే కనుక ఏ ఈక్వల్ టు ఏ ప్లస్ 5. అంటే 3 ఆల్రెడీ ఏలో 3 ఉంటే కనుక 3 + 5 8 ఈజ్ అసైన్ టు ఏ. ఇప్పుడు ఏ వాల్యూ 8. ఓకేనా, రెండు కూడా సేమ్ ఇలా రాశారంటే కనుక ఇలా ఆపరేషన్ జరుగుద్ది. ఓకేనా, దీన్ని షార్ట్ ఫామ్ లో రిప్రజెంట్ చేయాలంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా, అదే 5 రాయాలనుకోండి ఏ మైనస్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఏ బై ఏ స్టార్ 5 రాయాలనుకోండి ఏ స్టార్ ఈక్వల్ టు 5 సేమ్. నెక్స్ట్ రిలేషనల్ ఆపరేటర్స్. ఈ రిలేషనల్ ఆపరేటర్స్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే కనుక ఏదైనా సమ్ కండిషన్ కనుక ఫామ్ చేయాలంటే కనుక అంటే ఏలో ఉన్న కంటెంట్ బిలో ఉన్న కంటెంట్ సేమా కాదా, ఈక్వలా లేదా నాట్ ఈక్వలా, లెస్ దానా గ్రేటర్ దానా, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టునా లేదా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టునా, ఇలా సమ్ కండిషన్ కనుక ప్లేస్ చేయాలంటే కంపేర్ చేయాలంటే కనుక 2 కాంపోనెంట్స్ లేదా 2 ఆపరెంట్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని రైట్ సైడ్ ఉన్నదాన్ని రెండింటిని కూడా మనం కంపేర్ చేయాలంటే కనుక యూజ్ చేసే ఆపరేటర్స్ ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్స్. ఇప్పుడు ఎప్పుడైతే మీరు రిలేషనల్ ఆపరేటర్స్ చేశారో అది కంపల్సరీ కండిషన్ ఫామ్ చేస్తుంది. కండిషన్ ఫామ్ చేసింది అంటే మీనింగ్ ఏంటంటే ఏ వాల్యూ రిటర్న్ అవుతుంది, ఏదో ట్రూ వాల్యూ కానీ ఫాల్స్ వాల్యూ కానీ. ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి, ఏ కనుక బికి ఈక్వల్ అయితే కనుక ఏ వాల్యూ రిటర్న్ అవుతుంది మనకి బులియన్ వాల్యూ. ఈక్వల్ అయితే ట్రూ వాల్యూ రిటర్న్ అవుతుంది, ఈక్వల్ కాకపోతే ఫాల్స్ వాల్యూ రిటర్న్ అవుతుంది. ఓకేనా, ఏదైనా 2 కాంపోనెంట్స్ కనుక మనం కంపేర్ చేయాలంటే కనుక మనం యూజ్ చేసే ఆపరేటర్స్ రిలేషనల్ ఆపరేటర్స్. దీని ద్వారా మనకు ఒక కండిషన్ ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే కండిషన్ ఫామ్ అయిందో మనకి రిటర్న్ చేసే వాల్యూ అనేది బులియన్ వాల్యూ. ఓకేనా, ఇంతకుముందు అసైన్మెంట్ ఆపరేషన్ అయితే కనుక ఏ ఈక్వల్ టు 5 రాసి అనుకోండి 5 అనే వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది. అక్కడ మనకి కండిషన్ ఏం ఫామ్ అవుతుంది, ఏ వాల్యూ కూడా రిటర్న్ అవుతుంది. ఓకేనా, ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు లెస్ దాన్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు. ఆల్రెడీ మీకు వీటి గురించి ఐడియా ఉంది. అది ప్రోగ్రామ్ రాసి చూడండి ఒకసారి. ఏలో 20 ఉంది, బిలో 10 ఉంది. ప్రతి ప్రోగ్రామ్ కూడా క్లాస్ లోపల రాయాలి. క్లాస్ కంపల్సరీ క్లాస్ నేమ్ రాయాలి. క్లాస్ నేమ్ లో స్టార్టింగ్ లెటర్ అనేది కంపల్సరీ క్యాపిటల్ ఉండాలి. ఓకేనా, ప్రతి ప్రోగ్రామ్ లో కూడా మెయిన్ మెథడ్ ఉండాలి. మెయిన్ మెథడ్ ముందు పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ ఉండాలి. మెయిన్ మెథడ్ లోపల స్ట్రింగ్ టైప్ అరే కంపల్సరీ డిక్లేర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంటిజర్ టైప్ వేరియబుల్స్ 2 వేరియబుల్స్ తీసుకున్నాను నేను. ఏ ఈక్వల్ టు 20 బి ఈక్వల్ టు 10. ఇప్పుడు బులియన్ టైప్ వేరియబుల్ కండిషన్ అనే వేరియబుల్ తీసుకున్నాను. అక్కడ బులియన్ టైప్ వేరియబుల్ కండిషన్ దానికి ట్రూ అనే వాల్యూ అసైన్ చేశాను నేను. ఓకేనా, అసైన్ చేస్తే దాన్ని ఎక్కడ వాడినట్లేము మనం కండిషన్ అనే వేరియబుల్. ఓకేనా, కాబట్టి ఈ వేరియబుల్ మనం సేమ్ ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఉంటుంది ఏలో 20 ఉంది, బిలో 10 ఉంది. ఓకే, ఇప్పుడు మనకి ఏమవుతుంది డబుల్ కొటేషన్ ప్లేస్ చేస్తే యాజ్ టీజ్ గా ఏ ఈక్వల్ టు బి కోలన్ మొత్తం ప్రింట్ అయిపోతుంది. ఇక్కడ వరకు ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ తర్వాత పక్కన ఏం ప్రింట్ అవుతుందంటే ఏ ఈక్వల్ టు బి. ఏలో 20 ఉంది, బిలో 10 ఉంది. ఈక్వలా కాదు కాబట్టి ఫాల్స్, కాబట్టి ఫాల్స్ అనే వాల్యూ రిటర్న్ అవుతుంది, ఫాల్స్ ప్రింట్ అవుతుంది. ఓకే, సేమ్ యాజ్ టీజ్ అంతే. ఇంకా నెక్స్ట్ లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ అండ్, లాజికల్ ఆర్, లాజికల్ నాట్. ఇప్పుడు లాజికల్ అండ్ లాజికల్ ఆర్ రెండు కూడా బైనరీ ఆపరేటర్. ఇది ఒక్కటి మాత్రమే యూనరీ ఆపరేటర్. ఉన్నారా, వినిపిస్తుందా వాయిస్? ఈ రెండింటిని బైనరీ ఆపరేటర్ అని ఎందుకంటే ఇప్పుడు ప్లస్ అనేది ఉంది మనకు బైనరీ ఆపరేటరా యూనరీ ఆపరేటరా? ఏ ప్లస్ బి అయితే 2 + 3. ఇప్పుడు అంటే ప్లస్ అనేది 2 ఆపరెంట్స్ మీద వర్క్ అవుతుంది. ఏ ప్లస్ బి అని రాస్తే కనుక ఏ మీద బి, ఏలో ఉన్న కంటెంట్ బిలో ఉన్న కంటెంట్ సమ్ చేయడం కోసం ప్లస్ అనే ఆపరేటర్ చేస్తాం. ఏ ప్లస్ అని రాయచ్చా? ఓన్లీ రాయకూడదు. ఇప్పుడు ప్లస్ అనేది బైనరీ ఆపరేటర్. యూనరీ ఆపరేటర్ కూడా వర్క్ అవుతుంది. ఇప్పుడు ప్లస్ ఎక్స్ అని రాశాను అంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ లో 5 ఉంది అనుకోండి, ప్లస్ ఎక్స్ అని రాస్తే మీనింగ్ ఏంటి? దాని యొక్క సైన్ ప్లస్. మైనస్ ఎక్స్ అని రాశాను, ఎక్స్ లో 5 ఉంది అనుకోండి, దాని సైన్ ఇప్పుడు ఎదరా నేను మైనస్ పెట్టాను అనుకో ఏమవుతుంది, దాని సైన్ మైనస్ అవుతుంది. అంటే ప్లస్ అనేది
రెండు ఆపరెంట్స్ మీద వర్క్ అవుద్ది, సింగిల్ ఆపరెంట్ మీద కూడా వర్క్ అవుద్ది. కాబట్టి అది బోత్ యూనరీ బైనరీ రెండు కూడా. ఇప్పుడు ఏ స్టార్ బి అని రాస్తాను, స్టార్ యూజ్ చేస్తాను నేను అంటే ఇంటూ హ్యాస్టిస్ ఏ స్టార్ బి అంటే కంపల్సరీ మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫార్మ్ అవ్వాలంటే కనుక రెండు ఆపరెంట్స్ కంపల్సరీ ఉండాలి. కాబట్టి కంపల్సరీ మల్టిప్లికేషన్ ఆపరేటర్ అనేది బైనరీ ఆపరేటర్. అంటే సింగిల్ ఆపరేటర్ మీద వర్క్ అయితే యూనరీ ఆపరేటర్, టూ ఆపరేటర్స్ మీద వర్క్ అయితే కనుక బైనరీ ఆపరేటర్ అంటాం దేనైనా కానీ. ఇప్పుడు ఎడిషన్ సబ్ట్రాక్షన్ రెండు కూడా మనకి ఆ రెండు సింబల్స్ కూడా బోత్ యూనరీ బైనరీ. ఓకే, సైన్ కోసం యూజ్ చేస్తాం, ఎడిషన్ కోసం యూజ్ చేస్తాం, సబ్ట్రాక్షన్ కోసం యూజ్ చేస్తాం. లాజికల్ అండ్ ఇప్పుడు మెయిన్ గా మనం ఈ లాజికల్ అండ్ లాజికల్ ఆర్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే, నేను ఏ లెస్ దాన్ బి అని రాశాను. లెస్ దాన్ అంటే ఇక్కడ రిలేషనల్ ఆపరేటర్ అంటే ఒక కండిషన్ ఫామ్ అయింది. నెక్స్ట్ పక్కన కూడా ఏ గ్రేటర్ దాన్ బి అని రాశాను. ఏ లెస్ దాన్ బి ఒక ఎక్స్ప్రెషన్ రాశాను, ఏ గ్రేటర్ దాన్ బి ఒక ఎక్స్ప్రెషన్ రాశాను. ఈ రెండింటిని కంబైన్ చేసి కొత్త ట్రూత్ వాల్యూ కనుక ఫామ్ చేయాలంటే కనుక మీరు లాజికల్ అండ్ కానీ లాజికల్ ఆర్ కానీ యూజ్ చేస్తారు. ఇప్పుడు ఏ లెస్ దాన్ బి అంటే కనుక సమ్ ట్రూ వచ్చింది అనుకోండి, ఏ గ్రేటర్ దాన్ బి అనేది ఫాల్స్ కనుక వస్తే కనుక మనం ఈ రెండింటిని కంబైన్ చేయడం కోసం లాజికల్ అండ్ కనుక వాడితే కనుక ట్రూ ఫాల్స్ ఏమవుతుంది, మధ్యలో కనుక అండ్ ప్లేస్ చేస్తే లాజికల్ అండ్ ట్రూ అయితే ట్రూ, రిమైనింగ్ టైమ్స్ ఫాల్స్, ట్రూ ప్లస్ ఇస్తే ఫాల్స్. అంటే టూ ఆర్ మోర్ కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ కనుక మనం మెచ్ చేయాలంటే కనుక యూజ్ చేసే సింబల్స్ మనం లాజికల్ అండ్ లాజికల్ ఆర్. ఆల్రెడీ మీరు సీరంగా నేర్చుకున్నారు ఇవి లాజికల్ అండ్ లాజికల్ ఆర్. ఇక్కడ టూ ఆర్ మోర్ కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ అంటే రిలేషనల్ ఆపరేటర్ యూజ్ చేసిన ఎక్స్ప్రెషన్ కనుక యూజ్ చేస్తే కనుక ఆ ఎక్స్ప్రెషన్ లో మోర్ దెన్ వన్ ఎక్స్ప్రెషన్ కనుక కంబైన్ చేయాలంటే కనుక యూజ్ చేసే ఆపరేటర్స్ లాజికల్ అండ్ లాజికల్ ఆర్. లాజికల్ ఆర్ వచ్చేసరికి సింగిల్ ఆపరేటర్ మీద వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ లెస్ దాన్ బి అని రాశాను, దాని ట్రూత్ వాల్యూ ట్రూ అనుకోండి, ట్రూ వచ్చింది అనుకోండి. దానికి నేను ట్రూ అలా ఫాల్స్ గా మార్చాలంటే కనుక దాని ఎదుర నాట్ పెట్టాలి. నాట్ పెడితే అవుతుంది ట్రూ వల్ల ఫాల్స్ అవుతుంది. అంటే నాట్ ఏ లెస్ దాన్ బి, నాట్ పెట్టి బ్రాకెట్ లో ఏ లెస్ దాన్ బి అని రాస్తే కనుక ఏ లెస్ దాన్ బి కనుక ట్రూ వస్తే కనుక దాన్ని కాంప్లిమెంట్ చేసి వచ్చిన రిజల్ట్ ని రిటర్న్ చేస్తుంది. ట్రూ అంటే ఫాల్స్ చేస్తుంది, ఫాల్స్ అయితే ట్రూ చేస్తుంది. లాజికల్ అంటే తెలుసు కదా మీకు, ఇఫ్ బోత్ ద ఇన్పుట్స్ ఆర్ సేమ్ దెన్ రిజల్ట్ ఇస్ ట్రూ, అదర్వైజ్ ఫాల్స్. అంటే ట్రూ వస్తే ట్రూ, రిమైనింగ్ టైమ్స్ అన్నింటిలో కూడా ఫాల్స్. లాజికల్ ఆర్ వచ్చేసరికి ఇఫ్ బోత్ ద ఇన్పుట్స్ ఆర్ ఇక్కడ లాజికల్ అంటే వచ్చేసరికి ఇఫ్ బోత్ ద ఇన్పుట్స్ ఆర్ ట్రూ దెన్ ఓన్లీ రిజల్ట్ ఇస్ ట్రూ, రిమైనింగ్ టైమ్స్ ఇట్ ఈస్ ఫాల్స్. ట్రూ వస్తేనే ట్రూ, రిమైనింగ్ టైమ్స్ అన్నింటిలో కూడా ఫాల్స్. ఇక్కడ ఇఫ్ బోత్ ద ఇన్పుట్స్ ఆర్ ఫాల్స్ దెన్ రిజల్ట్ ఈస్ ఫాల్స్, రిమైనింగ్ టైమ్స్ ఇట్ విల్ రిటర్న్ ట్రూ. అంటే రెండు ఫాల్స్ వస్తే కనుక ఫాల్స్, రిమైనింగ్ టైమ్స్ అన్నింటిలో కూడా ట్రూ. ఓకేనా, నాట్ అయితే తెలిసింది మీకు ఆల్రెడీ. ట్రూ ఉంటే కనుక ఫాల్స్ గా నోట్ చేస్తుంది, ఫాల్స్ అయితే ట్రూ గా నోట్ చేస్తుంది. ప్రోగ్రామ్స్ ఉన్నాయి, బూలియన్ టైప్ వేరియబుల్స్ రెండు తీసుకున్నాను. ఏబి, ఏలో ట్రూ వాల్యుయేషన్ చేశాను, బిలో ఫాల్స్ అనే వాల్యుయేషన్ చేశాను, బూలియన్ వాల్యూస్ ఈ రెండు కూడా. ఇది మొత్తం డబుల్ కొటేషన్ ఏదైతే ప్లేస్ చేసామో అది మొత్తం కూడా కింద అవుట్పుట్ డిస్ప్లే అవుతుంది ఇక్కడ వరకు. నెక్స్ట్ ఏలో ఎంత వాల్యూ ఉంది, ట్రూ, బిలో ఫాల్స్ ఉంది. ట్రూ ఫాల్స్ అంటే ఫాల్స్ అంతే కదా. ఇఫ్ బోత్ ద ఇన్పుట్స్ ఆర్ ట్రూ దెన్ ఓన్లీ రిటర్న్ ఇట్ విల్ రిటర్న్ ట్రూ, అదర్వైజ్ ఫాల్స్. ఓకే, ట్రూత్ వాల్యూ ఇస్ ఫాల్స్. నెక్స్ట్ ఏలో ట్రూ ఉంది, బిలో ఫాల్స్ ఉంది. ట్రూ ఫాల్స్ ట్రూ, ఎందుకంటే ఇఫ్ బోత్ ద ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్ వెన్ ఓన్లీ ఇఫ్ బోత్ ద ఇన్పుట్స్ ఆర్ ఫాల్స్, అదర్వైజ్ ఇట్ విల్ రిటర్న్ ట్రూ. ఎందుకంటే ట్రూ ఫాల్స్ అంటే కనుక కంపల్సరీ ట్రూ అంటే చాలు, ట్రూనే రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు ఏ యాంపర్సెంట్ బి అంటే ఏ అండ్ బి వాల్యూ ఎంత ఫాల్స్, ఇది కాంప్లిమెంట్ చేస్తే అవుతుంది ట్రూ అవుతుంది. కాబట్టి ట్రూ అనే వాల్యూ అసైన్ చేస్తుంది. బిట్వైజ్ ఆపరేటర్స్ ఇది మెయిన్ మనకు అసలు మాక్సిమం అన్ని సెట్ లో కూడా రావచ్చు బిట్వైజ్ ఆపరేటర్స్ గురించి, లేదా ప్రోగ్రామింగ్ రావచ్చు. ఓకే, ఈ ఆపరేటర్స్ వేటి మీద వర్క్ అవుతాయి అంటే కనుక ఓన్లీ ఇంటిజర్ టైప్ కానీ, లాంగ్ టైప్ కానీ, ఓకేనా, షార్ట్ టైప్ కానీ, అంటే ఓన్లీ ఇంటిజర్ వాల్యూస్ మీద, క్యారెక్టర్ మీద మాత్రం వర్క్ అవుతాయి. ఓకేనా, ఇంటిగ్రల్ టైప్ కానీ, క్యారెక్టర్ టైప్ కానీ అయితేనే వర్క్ అవుతుంది. ఫ్లోట్ వాల్యూ మీద, డబుల్ వాల్యూ మీద, స్ట్రింగ్స్ మీద మనం పర్ఫార్మ్ చేయలేం ఈ బిట్వైజ్ ఆపరేటర్స్ అని. ఓన్లీ ఇంటిజర్ టైప్స్, బైట్, షార్ట్, ఇంటూ, లాంగ్, ఈ 4 టైప్స్ మీద, నెక్స్ట్ క్యారెక్టర్ టైప్ వాల్యూస్ మీద, వీటి మీద మాత్రం బిట్వైజ్ ఆపరేటర్స్ పర్ఫార్మ్ చేస్తాం. అవి వచ్చేసరికి చూడండి, బిట్వైజ్ అండ్, బిట్వైజ్ ఆర్, ఎక్స్ఆర్, వన్స్ కాంప్లిమెంట్ అంటే బిట్వైజ్ కాంప్లిమెంట్ ఆపరేటర్ అంటే వన్స్ కాంప్లిమెంట్ ఆపరేటర్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. ఓకేనా,
వీటికి సమ్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ నేర్చుకుందాం. మొత్తం ఎన్ని చూడండి ఒకసారి. బిట్వైజ్ ఆపరేటర్స్ 6, 6. ఇక్కడ లాజికల్ ఆపరేటర్స్ వచ్చేసరికి మనకి 3 ఓన్లీ. అండ్ ఆర్, ఎక్స్ఆర్, వన్స్ కాంప్లిమెంట్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్. కంపల్సరీ మీరు మైండ్ లో ఉండాలి కంపల్సరీ ఆర్ అని. చూడండి ఒకసారి. ఏలో 60 అనే డెసిమల్ వాల్యూ తీసుకున్నాను, బిలో 30 అనే డెసిమల్ వాల్యూ తీసుకున్నాను. వీటిని బైనరీగా కన్వర్ట్ చేయడం చేసుకుని మీకు ఆల్రెడీ సరే. దీని వాల్యూ ఎంత చూడండి ఒకసారి. ఇక్కడ 2 power 0, ఇక్కడ 2 power 1. అంటే 1 పొజిషన్, 2 పొజిషన్, 4 పొజిషన్, 8 పొజిషన్, 16 పొజిషన్, 32 పొజిషన్. ఓకేనా? 4, 8, 16, 32 యాడ్ చేయండి. 4 + 8 12, 12 + 16 28, 28 + 32 60. సరిపోయింది కదా? ఓకేనా? ఇది బైనరీ వాల్యూ. మనం ఏ వేరియబుల్ కి ఏ వేరియబుల్లో ఇంటిజర్ వాల్యూ ఉన్నా కానీ కంపల్సరీ అది బై డిఫాల్ట్ గా ఇప్పుడు ఈ ఆపరేషన్స్ కనుక పర్ఫామ్ చేయాలంటే కనుక దాన్ని బైనరీగా కన్వర్ట్ చేయాలి ఫస్ట్. ఓకేనా? లాజికల్ అండ్ ఆర్, ఎక్స్ఆర్, లెఫ్ట్ షిఫ్ట్, రైట్ షిఫ్ట్, వన్స్ కాంప్లిమెంట్ ఈ కనుక అప్లై చేయాలంటే కనుక ఏలో ఏ నెంబర్ ఉన్నా కానీ డెసిమల్ నెంబర్స్, క్యారెక్టర్ వాల్యూ ఏ వాల్యూ ఉన్నా కానీ దాన్ని ఫస్ట్ బైనరీగా కన్వర్ట్ చేస్తుంది. బైనరీగా కన్వర్ట్ చేసి తర్వాత ఆపరేషన్స్ అనేవి పర్ఫామ్ చేయగలం. కాబట్టి 60 ఈక్వలెంట్ బైనరీ వాల్యూ 00, 4 ones 00, 13 చూడండి. ఇదే పొజిషన్ 1 పొజిషన్ అంటే 2 power 0 అంటే 1 కదా. 2 power 1 అంటే 2 పొజిషన్, 4 పొజిషన్, 8 పొజిషన్ అంటే 8 + 4 + 1 ఎంత 13. సరిపోయింది కదా? ఇప్పుడు ఇది ఏ, ఇది బి. ఇప్పుడు అండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయండి ఏబి మీద. ఇప్పుడు 0 అంటే ఫాల్స్, 1 అంటే ట్రూ, ట్రూ ఫాల్స్. And operation, if both the inputs are true then result is true, otherwise false. True false అంటే false. ఓకే, ఇద్దరు ముగ్గురు మైక్స్ ఆన్ చేసుకుని ప్రాబ్లం లేదు. ఫాల్స్ ఫాల్స్, ఫాల్స్ ఫాల్స్, ఫాల్స్, ట్రూ ట్రూ, ట్రూ 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 ట్రూ. ఓకేనా? ఏదో ఒకటి ఫాల్స్ వచ్చినా కానీ ఫాల్సే. కాబట్టి ఇవన్నీ కూడా జీరోలే కాబట్టి అన్ని ఫాల్స్. ఓకేనా? 2 ones ఉంటేనే 1 అంతే కదా. ఏదో ఒకటి 0 అన్నా కానీ 0నే. అండ్ ఆపరేషన్ యొక్క రిజల్ట్ ఇది. ఓకేనా? 4 zeros 1100. నెక్స్ట్ ఆర్ ఆపరేషన్ చూడండి. ఆర్ ఆపరేషన్ ఏంటి? ఇఫ్ బోత్ ద ఇన్పుట్స్ ఆర్ ఫాల్స్ దెన్ ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ది ఇన్పుట్ ఇస్ ట్రూ దెన్ ఇట్ విల్ రిటర్న్ ట్రూ. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి 1 ఉంటే 1. 2 0 ఉంటేనే 0. 0 1 అంటే 1. నెక్స్ట్ 0 0 అంటే 2 0 అయితేనే 0 0. ఏదో ఒకటి 1 ఉంటే చాలు 1. నెక్స్ట్ కూడా 1. నెక్స్ట్ ఏదో ఒకటి 1 ఉంటే చాలు కదా. ఇక్కడ 2 ones ఉన్నాయి 1, ఇక్కడ 2 0లే కాబట్టి 0. ఓకేనా? దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్ ఫర్ ఆర్ ఆపరేషన్. నెక్స్ట్ ఎక్స్ఆర్ చూడండి. ఎక్స్ఆర్ కి వచ్చేసరికి ఇఫ్ బోత్ ద ఇన్పుట్స్ ఆర్ సేమ్ దెన్ రిజల్ట్ ఇస్ 0. ఇఫ్ బోత్ ద ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్ దెన్ ఇట్ విల్ రిటర్న్ ట్రూ. ఓకేనా? రెండు ఇన్పుట్స్ కూడా ఏదో 0 0 కానీ 1 1 కానీ అయితేనే ఇది 0 రిటర్న్ చేస్తుంది, అంటే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఇఫ్ బోత్ ద ఇన్పుట్స్ ఆర్ సేమ్ దెన్ ఇట్ విల్ రిటర్న్ ఫాల్స్. ఇఫ్ బోత్ ద ఇన్పుట్స్ ఆర్ డిఫరెంట్ దెన్ ఇట్ విల్ రిటర్న్ ట్రూ. అంటే రెండు కూడా 0 0 అయినా 1 1 అయినా కానీ 0నే రిటర్న్ అవుతుంది, అంటే ఫాల్స్ రిటర్న్ అవుతుంది. రెండు కూడా ఇన్పుట్స్ కనుక డిఫరెంట్ అయితే కనుక డిఫరెంట్ ఇన్పుట్స్ ఉంటే కనుక 2 ఇస్తుంది, సేమ్ ఇన్పుట్స్ అయితే 0 ఇస్తుంది అంతే. ఇంకా 0 0 అయినా 1 1 అయినా 0నే. ఇప్పుడు డిఫరెంట్ ఇన్పుట్స్ కాబట్టి 1. సేమ్ ఇన్పుట్స్, ఇక్కడ కూడా సేమ్ ఇన్పుట్స్, ఇక్కడ కూడా సేమ్ ఇన్పుట్స్ కాబట్టి ఈ 3 కూడా 0s. ఇక్కడ డిఫరెంట్ ఇన్పుట్ కాబట్టి ఈ 2 కూడా 1s. నెక్స్ట్ సేమ్ ఇన్పుట్స్ 2 కూడా 0. ఇది అవుట్పుట్. నెక్స్ట్ వన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ. ఓకేనా? నెగేషన్ సింబల్ ఇది, కాంప్లిమెంట్ సింబల్ ఇది. వన్స్ కాంప్లిమెంట్ ఆపరేషన్ పర్ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏలో కనుక 0 ఉంటే కనుక వన్స్ కాంప్లిమెంట్ అప్లై చేస్తే 1 అవుతుంది. 0 ఉంటే 1 అవుతుంది, 1 ఉంటే 0 అవుతుంది, 0 ఉంటే 1 అవుతుంది, 1 ఉంటే 0 అవుతుంది అంతే. ఇక్కడ 0 ఉంది, కాంప్లిమెంట్ అప్లై చేస్తే 1. నెక్స్ట్ మళ్ళీ 0 ఉంది, 1 ఉంటే 0. నెక్స్ట్ పైన 1 ఉంది, 0 1 ఉంటే 0 1 ఉంటే 0. అంటే ఏలో ఉన్న బైనరీ నెంబర్స్ లో కనుక
0 ఉంటే కనుక 1 గా కన్వర్ట్ చేస్తుంది, 1 ఉంటే కనుక 0 కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏ లెఫ్ట్ షిఫ్ట్ బై 2 టైమ్స్, ఏ లెఫ్ట్ షిఫ్ట్ బై 2 టైమ్స్. ఇప్పుడు ఏ లెస్ దాన్ అంటే కనుక 1 అని రాసి అనుకోండి. ఇక్కడ ఏలో ఉన్న కంటెంట్ అంతా కూడా ఒక్కసారి లెఫ్ట్ మూవ్ అవుతుంది. ఇక్కడ 2 రాస్తే కనుక 2 టైమ్స్ మూవ్ అవుతుంది, 3 రాస్తే 3 టైమ్స్ మూవ్ అవుతుంది. అర్థం కదా మనం? ఒకసారి చూడండి ఒకసారి. ఇప్పుడు ఏలో ఉన్న కంటెంట్ ఇది లెస్ దాన్ 1 అని రాస్తే కనుక ఏమవుతుందంటే ఏలో ఉన్న బిట్స్ అన్ని కూడా ఒక్కసారి లెఫ్ట్ మూవ్ అవుతుంది. అంటే ఈ 0 ఏమన్నా బయటకి వెళ్ళిపోద్ది, డిస్కార్డ్ అయిపోద్ది. ఇప్పుడు ఈ పొజిషన్ లోకి ఈ 0 వస్తుంది, ఈ 0 ఇక్కడికి వస్తుంది. నెక్స్ట్ ఈ 1 వచ్చేసరికి లెఫ్ట్ మూవ్ అవుతుంది ఇక్కడికి. నెక్స్ట్ ఈ 1 ఇక్కడ మూవ్ అవుతుంది, ఈ 1 ఎక్కడ మూవ్ అవుతుంది, ఈ 1 ఎక్కడ మూవ్ అవుతుంది, ఈ 0 ఎక్కడ మూవ్ అవుతుంది, లెఫ్ట్ మూవ్ అవుతుంది. ఈ 0 కూడా లెఫ్ట్. ఈ పొజిషన్ లోకి వచ్చేసరికి మనకి కొత్త 0 యాడ్ చేస్తాం. ఇక్కడ మూవ్ చేయడానికి ఏం లేదు కాబట్టి రైట్ సైడ్ నుంచి కొత్త 0 ఒకటి యాడ్ చేస్తాం. అంటే అవుట్పుట్ ఏమొస్తుంది మనకి, ఈ 0 పోతుంది, 0 1 1 1 1 0 0 అవుతుంది. ఇంకోసారి మూవ్ చేస్తే ఫస్ట్ ఈ 0 పోయింది బయటికి, సెకండ్ టైం ఈ 0 కూడా పోతుంది. అవుట్పుట్ ఏమొస్తుంది ఒకసారి 1 1 1 1 0 0 0 2 టైమ్స్ మూవ్ చేస్తాం. అదే రైట్ సైడ్ అయితే కనుక రైట్ సైడ్ కి 2 టైమ్స్ మూవ్ చేస్తాం. అంటే ఏమవుతుంది, ఈ రైట్ సైడ్ ఉన్న 2 0s పోతే లెఫ్ట్ సైడ్ 2 0s యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మీన్స్ టెర్నరీ ఆర్ కండిషనల్ ఆపరేటర్. ఓకేనా, ఆల్రెడీ మీరు సి లాంగ్వేజ్ నేర్చుకుంటారు. క్వశ్చన్ మార్క్ కోలన్ తెలుసు కదా ఆల్రెడీ. క్వశ్చన్ మార్క్ కోలన్ టెర్నరీ. అసలు నేమ్ టెర్నరీ ఎందుకు ఇచ్చారంటే, ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ క్వశ్చన్ మార్క్ కోలన్ ఈ ఆపరేటర్ ఎన్ని ఆపరేటర్స్ మీద అవుతుంది చూడండి ఒకసారి. కాబట్టి దాన్ని నేమ్ టెర్నరీ అనే నేమ్ ఇచ్చారు ఇక్కడ దీనికి. ఓకేనా, చూడండి ఒకసారి ఇది ఎలా వర్క్ అవుతుందంటే కనుక, ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ కనుక ట్రూ అయితే కనుక స్టేట్మెంట్ ఇమీడియట్ క్వశ్చన్ మార్క్ విల్ బి ఎవాల్యుయేటెడ్. ఈ ఎక్స్ప్రెషన్ కనుక ఫాల్స్ అయితే కనుక స్టేట్మెంట్ ఇమీడియట్ టు కోలన్ విల్ బి ఎవాల్యుయేటెడ్. అంటే ఈ ఎక్స్ప్రెషన్ కనుక ట్రూ అయితే క్వశ్చన్ మార్క్ రైట్ సైడ్ ఉన్న స్టేట్మెంట్ ఎవాల్యుయేట్ అవుతుంది, ఇంకా ఇది అవ్వదు. ఈ స్టేట్మెంట్ కనుక ఫాల్స్ అయితే కనుక కోలన్ తర్వాత ఉన్న స్టేట్మెంట్ మనకి ఎవాల్యుయేట్ అవుతుంది, అంటే ఇది అవ్వదు ఇంకా. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకుని ఇది ఎవాల్యుయేట్ చేయాలా లేకపోతే ఇది ఎవాల్యుయేట్ చేయాలని డిసైడ్ చేస్తాం. ప్రోగ్రామ్ వచ్చి ఎలా ఉంటుంది. ఇక్కడ ఏలో 10 అనే వాల్యూషన్ చేశాను. ఇప్పుడు బిలోకి ఏ వాల్యూ అసైన్ అవుతుందో చూడండి ఒకసారి. ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటి, ఇక్కడ ఏ ఈక్వల్ టు 1. ఏలో వచ్చేసరికి 10 ఉంది, 10 అనేది 1కి ఈక్వల్ అవుతుందా? అవ్వదు. అంటే ఏంటి, ఫాల్స్. ఫాల్స్ అయితే ఏ స్టేట్మెంట్ రన్ అవుతుంది, స్టేట్మెంట్ ఇమీడియట్ టు కోలన్ విల్ బి ఎవాల్యుయేటెడ్. అంటే 30 అని, అంటే కోలన్ కి రైట్ సైడ్ ఉన్న స్టేట్మెంట్ ఎవాల్యుయేట్ అవుతుంది. అంటే ఈ 30 అనే వాల్యూ బికి అసైన్ అవుతుంది. అంటే బిలో ఏం స్టోర్ అవుతుంది, ఇప్పుడు ప్రింట్ చేస్తే వాల్యూ ఆఫ్ బి ఈస్ 30. ఏ ఈక్వల్ టు 10. ఏలో ఎంత ఉంది మనకి, 10 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు 10 ఈజ్ ఈక్వల్ టు 10. ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ అయితే కనుక స్టేట్మెంట్ ఇమీడియట్ టు క్వశ్చన్ మార్క్ విల్ బి ఎవాల్యుయేటెడ్ అండ్ ఈజ్ అసైన్ టు బి. అంటే 20 అనే వాల్యూ బి అనే వేరియబుల్ కి అసైన్ అవుతుంది. ఇప్పుడు బిలో కనుక వాల్యూ కనుక ప్రింట్ చేసి చూస్తే కనుక వాల్యూ ఆఫ్ బి ఈస్ 20. ఓకే, ఇప్పుడు మనం డిఫరెంట్ ఆపరేటర్స్ చూసాం. వాటి మీద అసలు అవి ఎలా పర్ఫార్మ్, ఒక ఎక్స్ప్రెషన్ లో కనుక సమ్ ఆపరేటర్స్ కనుక ఉంటే కనుక వాటిని టోటల్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని చూడండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎన్ని పేపర్ ఉంటే కనుక మీరు రాసుకోండి. 2 + 3 * 4. 2 + 3 * 4 అంటే 2 + 3 × 4 వాల్యూ ఎంత? 14. అంటే 2 + 3 ఫస్ట్ చేసారా లేకపోతే 3 * 4 చేసారా? ఫస్ట్ 3 * 4. ఎందుకు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వచ్చే ఆపరేటర్ మనకి ప్లస్ కదా, స్టార్ ఎందుకు మనం ఫస్ట్ అవాయిడ్ చేయాలి? స్టార్ ప్రెసిడెన్స్ ఎక్కువ కదా సార్. వాట్ మస్ట్ రూల్ ఉంటుంది కదా, అదే రూల్. అంటే ఏ ఆపరేటర్ కి అయితే హైయెస్ట్ ప్రయారిటీ ఉందో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో 2 + 3 * 4 అనేది ఒక ఎక్స్ప్రెషన్. ఆ ఎక్స్ప్రెషన్ లో మనకి ఏ ఆపరేటర్ కి అయితే హైయెస్ట్ ప్రయారిటీ ఉందో ఆ ఆపరేటర్ ఫస్ట్ అవాయిడ్ చేయాలి, తక్కువ ప్రయారిటీ ఆపరేటర్ నెక్స్ట్ ఎవాల్యుయేట్ చేయాలి. అంటే హైయెస్ట్ ప్రయారిటీ ఆపరేటర్ మస్ట్ బి ఎవాల్యుయేటెడ్ ఫస్ట్. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ప్రయారిటీ ఆపరేటర్ విల్ బి ఎవాల్యుయేటెడ్ బేస్డ్ ఆన్
ప్రయారిటీ రూల్ ఆర్ బాట్మాస్ రూల్ అంతే కదా. ఇప్పుడు ఈ ప్రయారిటీనే మనం ఏమంటే ప్రెసిడెన్స్ అంటాం. ఆపరేటర్ ప్రయారిటీ ఆర్ ఆపరేటర్ ప్రెసిడెన్స్. ప్రతి ఆపరేటర్ కూడా సమ్ ప్రయారిటీ ఆర్ ప్రెసిడెన్స్ ఉంటుంది. ఓకేనా. స్టార్ సమ్ ప్రయారిటీ 3 అని, లేదా కనుక ప్లస్ కి సమ్ ప్రయారిటీ, మైనస్ కి సమ్ ప్రయారిటీ, లెఫ్ట్ షిఫ్ట్ కి సమ్ ప్రయారిటీ, ప్రీ ఇంక్రిమెంట్ కి సమ్ ప్రయారిటీ. ఓకేనా. హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఉంటుందంటే ఇంక్రిమెంట్, ప్రీ ఇంక్రిమెంట్ కానీ ప్రీ డిక్రిమెంట్ కానీ వీటికి హైయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఓకేనా. పోస్ట్ ఇంక్రిమెంట్ కి లోయెస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఓకే. ఆల్రెడీ మీకు ప్రయారిటీ టేబుల్ ఆల్రెడీ చూసుంటారు మీరు ఆల్రెడీ సి లాంగ్వేజ్ లో. ఓకేనా. మనకి గూగుల్లో కొట్టేసిన వచ్చేది ఆపరేటర్ ప్రయారిటీ టేబుల్ అంటే కనుక దేనికి ఏది హైయెస్ట్ ప్రయారిటీ ఉందో అది ఫస్ట్ ఇస్తారు, తర్వాత సెకండ్, థర్డ్, ఫోర్త్ అలా ఇస్తూ ఉంటారు. ఓకేనా. ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో కనుక మోర్ దెన్ 1 ఆపరేటర్ కనుక ఉంటే కనుక హైయెస్ట్ ప్రయారిటీ ఉన్న ఆపరేటర్ ఫస్ట్ ఎవాల్యుయేట్ చేస్తాం, నెక్స్ట్ ప్రయారిటీ ఉన్నదాన్ని నెక్స్ట్ ఎవాల్యుయేట్ చేస్తాం, తర్వాత ఇంకో నెక్స్ట్ ప్రయారిటీ ఉన్నదాన్ని నెక్స్ట్ అలా ఎవాల్యుయేట్ చేసుకుంటే వెళ్ళి టోటల్ గా ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం మనం. సరే, డిఫరెంట్ ఆపరేటర్స్ ఉంటే కనుక డిఫరెంట్ ప్రయారిటీస్ ఉంటే ప్రాబ్లం లేదు. ఇప్పుడు సేమ్ ప్రయారిటీ ఉన్న ఆపరేటర్స్ కనుక మోర్ దెన్ 1 కనుక వస్తే కనుక ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో అప్పుడు ఎలా ఐడెంటిఫై చేస్తాం. ఇప్పుడు 2 + 3 * 4, 2 ప్లస్ స్టార్ ఉంది ఇక్కడ. స్టార్ హైయెస్ట్ ప్రయారిటీ అని మనకు తెలుసు. ఫస్ట్ స్టార్ ని ఎవాల్యుయేట్ చేస్తాం, తర్వాత ప్లస్ ని ఎవాల్యుయేట్ చేస్తాం. అలా ఉన్న స్టార్ 3 టైమ్స్ 4 టైమ్స్ వచ్చేసింది అనుకోండి. పెద్ద ఎక్స్ప్రెషన్ మనం రాసింది స్టార్ ఒక 3 టైమ్స్ లెఫ్ట్ లో ఒకసారి, మిడిల్ లో ఎక్కడో ఒకసారి, లాస్ట్ లో ఒకసారి ఉందనుకోండి. ఫస్ట్ దేన్ని ఎవాల్యుయేట్ చేయాలి? లెఫ్ట్ లో ఉన్నది. లెఫ్ట్ లోనా, మిడిలా, లేదా లాస్ట్ లోనా? లెఫ్ట్ లో ఉన్నది. లెఫ్ట్ లో ఉన్నదాన్ని ఫస్ట్ అంటే దాని యొక్క ప్రెసిడెన్స్ బేస్ చేసుకుని, అదే అసోసియేటివ్ రూల్ బేస్ చేసుకుని. ఇప్పుడు ఆ ఆపరేటర్స్ యొక్క అసోసియేటివ్ రూల్ అనేది లెఫ్ట్ రైట్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ లో మోర్ దెన్ సేమ్ ప్రయారిటీ ఉన్న ఆపరేటర్స్ కనుక మోర్ దెన్ 1 ఉంటే కనుక వాటి యొక్క అసోసియేటివ్ కనుక లెఫ్ట్ టు రైట్ అయితే కనుక లెఫ్ట్ ఉన్నదాన్ని ఫస్ట్ అవాయిడ్ చేయాలి, నెక్స్ట్ ఉన్నది నెక్స్ట్ అలా అవాయిడ్ చేసుకుంటాం. కరెక్ట్ రిజల్ట్ కనుక మనం ప్రొడ్యూస్ చేయాలంటే కనుక. ఓకేనా. డిఫరెంట్ ఆపరేటర్స్ డిఫరెంట్ ప్రయారిటీ ఉన్న ఆపరేటర్స్ కనుక ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఉంటే కనుక ప్రయారిటీ రూల్ బేస్ చేసుకుని అవాయిడ్ చేస్తాం. అలాగే ఉన్న సేమ్ ప్రయారిటీ ఆపరేటర్స్ కనుక మోర్ దెన్ 1 కనుక వస్తే కనుక మనం అసోసియేటివ్ రూల్ ఫాలో అవ్వాలి. అది ఏదో చూడండి, లాస్ట్ కాలంలో చూడండి సరే. ఏ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కనుక ఎలా టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటే కనుక ఎలా అవాయిడ్ చేయాలి, సేమ్ ప్రయారిటీ ఉన్న ఆపరేటర్స్ కనుక మోర్ దెన్ 1 వస్తే కనుక చూడండి ఒకసారి. ఇప్పుడు ఓన్లీ మనకి రైట్ టు లెఫ్ట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్ ఇవన్నీ చూసారా, యూనరీ ప్లస్, యూనరీ మైనస్, యూనరీ ఆపరేటర్స్ కి, అసైన్మెంట్ ఆపరేటర్స్ కి మ్యాక్సిమం ఈ రెండింటికి ఉంటే నెక్స్ట్ కండిషనల్ ఆపరేటర్. ఈ మూడింటి తప్ప మిగతా అన్నింటి కూడా లెఫ్ట్ రైట్. ఇప్పుడు ప్రీ ఇంక్రిమెంట్, ప్రీ డిక్రిమెంట్, నెక్స్ట్ యూనరీ ప్లస్, యూనరీ మైనస్, వన్స్ కాంప్లిమెంట్, నాట్, ఇవన్నీ కూడా యూనరీ ఆపరేటర్స్. సింగిల్ ఆపరెండ్ మీద వర్క్ అవుతాయి. చూడండి ఒకసారి. ప్లస్ ప్లస్ సమ్ ఆపరెండ్, మైనస్ మైనస్ సమ్ ఆపరెండ్, ప్లస్ ఏ, మైనస్ ఏ, నెగేషన్ ఏ, నాట్ ఏ. ఓకేనా. ఇవన్నీ కూడా యూనరీ ఆపరెండ్స్. ఇవన్నీ కూడా వాటి యొక్క అసోసియేటివిటీ రైట్ టు లెఫ్ట్. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 2 అని రాస్తారు. అసలు ఏం జరుగుతుంది? ఏ వచ్చేసరికి ఏ ఈక్వల్ టు బి అని రాస్తారు. ఏం జరుగుతుంది అసలు? ఏలో ఉన్న వాల్యూ బికి అసైన్ అవుతుందా, బిలో ఉన్న వాల్యూ ఏకి అసైన్ అవుతుందా? బిలో వాల్యూ ఏకి అసైన్ అవుతుంది. ఇప్పుడు ఏ ఈక్వల్ టు 3 అంటే కనుక రైట్ సైడ్ ఉన్న 3 వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఉన్న ఆపరెండ్ లో వేరియబుల్ స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఏ ఈక్వల్ టు బి అంటే కనుక బిలో ఉన్న వాల్యూ వచ్చేసరికి ఏలో స్టోర్ అవుతుంది. ఎందుకంటే వాటి యొక్క అసోసియేటివ్ అంటే రైట్ టు లెఫ్ట్. ఓకేనా. ఓకేనా, క్లియర్ కదా? వేటికి రైట్ టు లెఫ్ట్ అసోసియేటెడ్ ఉంది యూనరీ ఆపరేటర్ కి, యూనరీ ఆపరేటర్స్, కండిషనల్ ఆపరేటర్స్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్స్ కూడా అందరికి కూడా లెఫ్ట్ రైట్ అసోసియేటెడ్ ఉంది. ఓకేనా. ఆపరేటర్ ప్రెసిడెన్స్ అంటే ప్రయారిటీ, అసోసియేటివ్ తెలుసు కదా. yes sir. చెప్పతుందా? క్లాస్ అయిపోయినట్టుందా? వింటారా ఇంకా? రెస్ట్ తీసుకున్నాను. ఇంకా 4:10 అయిపోయింది ఆల్రెడీ. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు వరకు మనం చేస్తాం ఓన్లీ మానిటర్ పైన అవుట్పుట్ డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ క్లాస్ మనం ఏం నేర్చుకుంటాం అంటే కీబోర్డ్ నుంచి వాల్యూ ఎలా ఇవ్వాలి. ఇప్పుడు డైరెక్ట్ మనం చేస్తాం ఇంటి స్పేస్ ఈక్వల్ 20 అని రాస్తాం, దాన్ని అక్కడే వాల్యూ ఇచ్చేస్తాం. అలాగకుండా ఏకి వాల్యూ ఎంటర్ చేయని ప్రోగ్రామ్ అడగానే మనం కీబోర్డ్ నుంచి వాల్యూ ఇవ్వాలి. వాల్యూ ఇవ్వాలంటే కనుక మనం ఏ క్లాసుల ద్వారా నేర్చుకోవాలంటే కనుక చూడండి, స్కానర్ క్లాస్, బఫర్ డేటా క్లాస్, ఈ రెండు కూడా యూజ్ చేసి మనం కీబోర్డ్ నుంచి వాల్యూ ఎలా రీడ్ చేయాలో చూద్దాం. ఓకేనా. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే, మీకు పీపీటీ ఇస్తాను లాస్ట్ లో. మీకు ఏం ప్రాబ్లం లేదు. యూనిట్ కంప్లీట్ కావాలని పీపీటీ మీకు షేర్ చేస్తాను. ఓకే. ఓకే సార్.
క్లాస్ అయిపోయింది, ఇక ఫోన్ లాక్ చేసుకోండి. పక్కన పడేసినట్టున్నారు కొంతమంది.